तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थ सार्थवाहम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णं वन्दे जगद्गुरुं। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। 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 श्री कृष्ण शरणं मम। 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 नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। श्रीनिवास परब्रह्मणे नमो नमः। కృష్ణ జననగాథ కృష్ణ లీలల్ని స్మరించుకుంటూ వస్తున్నా. పరమాత్మ భావ ప్రకటనమే లీల అని, తాను పరమాత్మను అనే విషయాన్ని ప్రకటిస్తున్నాడు ఆయన. పరమాత్మను అంటే మహిమలు కావు, తత్వం. తన తత్వాన్ని ఏ విధంగా ప్రకటిస్తున్నాడు అనేది గమనించుకుంటున్నాం. ముఖ్యంగా కృష్ణ లీలల్లో ఎవరు ఏ భావంతో ఆయన్ని చేరినా వారు తరించిపోయారనేది ప్రధానమైన అంశం. అది పరుస మొక్కటే కదా పైడిగా చేసేది, అరయ లోహమెట్లున్నా అందుకేమి అంటాడు హనుమాచార్య వారు. పరుషవేది వలె ఎవరు ఏ భావంతో ఆశ్రయించినప్పటికీ వారికి భగవద్భావం ఇచ్చాడు. అది కృష్ణావతారంలో గొప్పతనం. అనేక మంది అనేక భావాలతో ఆయన ఆశ్రయించారు. కృష్ణావతారాన్ని వ్యాఖ్యానిస్తూ ధర్మరాజుతో నారదుల వారు గొప్ప మాట చెప్తారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి నేము ఇది చక్రింగంటిని ఎట్లయిన ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. ఈ శ్లోకం మొత్తం కృష్ణావతార తత్వమే. ఇది ఎక్కడొస్తుందంటే సప్తమ స్కందంలో ప్రహ్లాద చరిత్ర చెప్పిన తర్వాత చెప్తాడు ఈ మాట. ప్రహ్లాద చరిత్ర నారదుల వారు ధర్మరాజుకి చెప్తారు, అప్పుడు ఈ శ్లోకాన్ని చెప్తారు. ప్రహ్లాద చరిత్రలో అసలు నరసింహుడు విష్ణువు చెప్పాలి, కానీ శ్లోకం నుండి కృష్ణుడే ఉన్నాడు చూడండి. కృష్ణుడితో ఉన్న అనుబంధాలు అంటే కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి అక్కడి నుంచి ప్రణాళిక వేసుకుంటూ వచ్చాడు సుఖయోగింద్రుడు. అది అందులో ఉన్న గొప్పతనం. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులు వృష్ణులు, వృష్ణులు అనగా యాదవులు, ప్రేమన్ మీరలు అనగా పాండవులు, భక్తిని ఏము అనగా నారదాదులు. ఇలాగా మొత్తం మనకు 6 రకాల సంబంధాలు చెప్పి ఎవరు ఎలా ఆశ్రయించినా ముక్తి చెందుతున్నారు అని చెప్పారు. ఇందులో సంబంధాలను కృష్ణుడు ఇంకెవరికో పరిశీలించాలి. అందుకు కృష్ణునితో ఎవరు ఏ భావంతో ఆశ్రయించినా
వారి భావం ఎలా ఉన్నా వారు మాత్రం భగవద్భావమే పొందుతున్నారు. ఎందుకంటే ఆశ్రయించిన వాడి భావాలు కానీ ఆయనకు భావం లేదు. అది తెలుసుకోవాల్సింది. ఆయన భావాతీతుడు. అందుకు అక్కడికి చేరిన వాళ్ళు ఆ భావాన్ని పొందుతున్నారు. ఎలాంటి కట్టెనైనా నిప్పుల్లో వేస్తే ఎలా కాలుతుందో పరమాత్మలో చేరిన వాళ్ళు ఆ విధంగా తరించిపోతున్నారు అని చెప్తూ, అలా తరించిన వారిలో ఒకరు పూతన. స్వామి చేత మొదట సంహరింపబడినటువంటి ఒక రాక్షసి. నిజానికి ఒక బాలరోగానికి ఆవిడ అధిదేవత. పూతన అనే ఒక బాలరోగం. దాన్ని పంపించేట కంసుడు. ఆ రాక్షసి తిరుగుతోంది అక్కడ. అనేక మందిని సంహరిస్తాడు. ఇక్కడ నుంచి తృణావర్తుడు ఇత్యాదులందరినీ కూడా. కానీ ఒక్కటి చెప్పుకున్నా మనకు సరిపోతుంది అర్థం చేసుకోవడానికి. ఆమె వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళిందంటే, అప్పుడు పుట్టిన పసిపిల్లలు ఎవరున్నారో చూస్తూ వెళుతోందిట. సరిగ్గా నందుని ఇంటి పక్క నుంచి వెళ్తుంటే నందునింటను బాలుని నాదం ఒకటి. తన కోసం వెతుక్కునే వాడిని తను పిలుచుకుంటాడు కదా, సరిగ్గా వాడు అక్కడికి వచ్చిన వాడు ఏడ్చేటాడు. ఇక్కడ కూడా పసిపిల్లడు ఉన్నాడే అని వెళ్ళింది. వెతుక్కుంటున్న వాడిని పిలిపించుకుని మరి ఎలా తరింపజేస్తున్నాడో చూడండి. ఆ వెళ్ళిన తర్వాత ఎలా వెళ్ళిందంటే కామరూపిణి అయ్యి తన వేషాన్ని మార్చుకుంది. అంటే మడికట్టుకు వెళ్ళినట్టు వెళ్ళింది అనమాట. అంత రాక్షసి కూడా తన అసలు శరీరం కాకుండా వేరే ఒక గోప స్త్రీ వేషం ధరించి వెళ్ళింది. పిల్లవాడిని ఎత్తుకుని తెచ్చుకుంది. యశోదం ఎప్పుడు చూసినట్లేదే ఈ గోపకాంతలు అనుకుంటోంది. ఇంకా ఎందుకంటే ఎందరో రావడం, పిల్లాడిని ఎత్తుకోవడం ఇంట్లో అలవాటు అయిపోయింది. పేరుకు యశోదమ్మ కొడుకు కానీ మొత్తం అందరి వాడైనా. అలా ఎవరు గోపకాంతలు ఆలోచించుకున్న లోపలే విషపూరిత స్తన్యం ఇవ్వబోతూ ఉంటే ఆయన పాలు తాగుతున్నట్టే ప్రాణాలను తాగేశాడు. ఆ తీవ్ర వేదన భరించలేక విడువుము, నువ్వు ఇతర బాలుర క్రియవాడవివు కావు, ఇతర పిల్లల వంటి వాడివి కావయ్యా, విడు అంటే ఒకసారి పడితే విడిచిపెడతాడు ఆయన, పట్టి విడువరాదు. అందుకు విడిచిపెట్టలేదు, మొత్తం ప్రాణాలను తీసుకున్నాడు. అప్పుడు ఆమె అసలు శరీరంతో పడిపోయింది కింద. అసలు శరీరం ఏంటో అసలు శరీరమే. అసుర శరీరంతో పడింది, పెద్ద శరీరంతో. ఆ సమయంలో వెంటనే యశోదమ్మ వచ్చి పిల్లవాడిని ఎత్తుకుందిట. ఎత్తుకుని ఎలా తీసిందో నారాయణ భట్టాత్రి గొప్పగా చెప్తాడండి. ఒక కొండ మించి నీలరత్నాన్ని తీసినట్టుగా ఆ రాక్షస దేహం నుంచి కృష్ణుడిని ఎత్తుకుంది అన్నాడు. ఆయన రత్నంలా ఉన్నట్టు కొండలాంటి శరీరం మీద. అప్పుడు వెంటనే నందాదులు వచ్చారు. వాళ్ళకి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది. ఇంత దేహాన్ని తగలబెట్టాలంటే ఎక్కడ తగలబెట్టాలి? అంత దేహం, అది మొత్తం యోజనమున్నర ఉందిట. ఒక యోజనం అంటే సుమారు 9 మైళ్ళు అండి. యోజనమున్నర ఉంది అన్నాడు. అంత దేహం దాన్ని. దీన్ని ఎలా చేయాలో ఆలోచించారు. ఆఖరికి వాళ్ళు తోచిన సూచన ఏమిటంటే ముక్కలు చేసి కాల్చారట. కానీ కాల్చుతున్నప్పుడు మాత్రం దుర్గంధం రాలేదట. మామూలు దేహాలకే దుర్గంధం వస్తుంది, అసురు దేహానికి ఎంత రావాలో. కానీ పొగిలి పొగిలి కాలు మగువ దేహంబున అగరు పరిమళముల పొగలు వెడలే. అగరు పరిమళ లాంటి సుగంధాలు వస్తున్నాయట. ఎందువల్ల అంటే దేహ కల్మషములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరిణ్య అన్నాడు. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. స్వామి స్పర్శ చేయగానే దేహ కల్మషం పోయిందిట. స్వామి స్పర్శకి దేహానుకున్న కల్మషమే పోయిందంటే జీవుడు ఎటువంటి శుద్ధుడైపోయి ఉంటాడో చూడండి. అది కృష్ణ స్పర్శ చాలండి. వాడి భావం ఎలాంటిదైనా కావచ్చు, కానీ కృష్ణ స్పర్శ జరిగితే చాలు, పాపాలు పోతాయి. అని కృష్ణుడు అందరికీ సులభంగా అలా లభించినప్పుడు అక్కడ ఇంకా ఆయన ఆశ్రయిస్తే చాలు, ధన్యమైపోతున్నాం. ఈ విధంగా ఆమెని తరింపజేయడంలోనే మనకి కృష్ణ స్పర్శకున్న ప్రభావం తెలుసుకున్నాం. ఇదొక్కటి అర్థం చేసుకుంటే తృణావర్తుడు మొదలైన ఎలాగూ చెప్పనవసరం లేదు, సమయము సమ్మతించట్లేదు. ఇక్కడ తర్వాత ప్రధానం ఈ పిల్లవాడికి నామకరణం చేస్తున్నారు. ఈ నామకరణ ఘట్టం చాలా ముఖ్యమైనది. జనన ఘట్టం ఎంత ప్రధానమో నామకరణ ఘట్టం అంత. ఈ నామకరణ ఘట్టం వెనక ఒక అద్భుతమైన రచన ఉన్నది. వసుదేవుడు పిల్లవాడు అక్కడ పెరుగుతున్నాడని తెలుసు ఆయనకి. కానీ బయటపడకుండా వసుదేవుడు దేవకీదేవి కడుపులోనే దాచుకున్నారు సంగతి. కానీ పిల్లవాడికి సరైన నామకరణ సంస్కారం జరగాలని గర్గ మహాముని పిలిచేట. యాదవ పురోహితులతో ఆయన పిలిచి, నువ్వు వెళ్ళి అక్కడ పిల్లవాడికి నామకరణం చేయవయ్యా, నందుని ఇంట ఉన్న పిల్లవాడికి అంటే ఆయన బయలుదేరాడండి. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాడు కృష్ణుని కోసం. ఎందుకంటే భగవంతుడు ఋషికి అర్థమవుతాడు, ఇంకెవరికి అర్థం కాదు. ఇతరులకు అతని పిల్లవాడు కావచ్చు, కానీ గర్గ మహామునికి ఆయన నారాయణుడే. ఆ దృష్టి అనుకున్నది కనుక ఆ గర్గ మహాముని వెళ్ళాడు. గర్గ మహాముని నేటికి ఉన్నటువంటి వాడు, ఆయన పేరును గోత్రం కూడా ఉన్నది. అటువంటి వాడు గర్గ మహాముని. పార్వతీదేవికి శివునికి పెళ్లి చేసిన వాడండి. అతను సామాన్యుడు కాడు. పార్వతీదేవి ఇంటి పురోహితుడు కూడా అయినా అంత మహర్షి ఎప్పటి నుంచి ఉన్నాడో. పైగా మనకు మాంధాత చక్రవర్తి కథ వస్తుంది తర్వాత. అతను పుత్రుడు ముచ్చుకుందుడు. ఆ ముచ్చుకుందుడు చెప్తాడు, ఓహో ఆనాడు గర్గుడు నాకు చెప్పాడు 28వ మహాయుగంలో కృష్ణుడు వస్తాడని. ఆ ముచ్చుకుందుడు పడుకుని రాముడి కంటే పూర్వీకుడండి ఆ ముచ్చుకుందుడు, తెలుసుకోవాలి. అప్పటి నుంచి ఆ గుహలో ఉన్నాడు. ఆయన చెప్పాడు, నాకు ఆనాడు గర్గుడు చెప్పాడంటే గర్గుడు ఎప్పటివాడు. మహర్షుల యొక్క ఆయువులు కల్పాంత కాలాల్లో కూడా చెరకుండా ఉన్నటువంటి మహర్షులు ఉంటారు. అలాంటి వాడు గర్గ మహాముని. ఆ మహాత్ముడు బయలుదేరట. ఆయనకు ఆనందమే ఆనందం, పరమాత్మకు పేరు పెట్టడానికి వచ్చాడు.
ఆయన ఇలా చేరాడో లేదో అప్పుడు నందుల వారు ఆయనకు ఆహ్వానం పలికి, నువ్వు రావడం వల్ల మేము ధన్యులమయ్యాం, ఇక్కడొస్తుంది ఊరకరారు మహాత్ములు వారై మా ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము సర్వశుభములకు నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా అని నమస్కారం చేసుకున్నాడు. ఆయన వెంటనే అన్నాడు, మా పిల్లవాడికి మీరు వచ్చారు కనుక మంచి నామకరణం చేయండి అని. ఈయనకి అదే బుద్ధి పుట్టిందండి. ఆశ్చర్యం. నేను వసుదేవుడు ఫోన్ చేసి చెప్పాడా అనుస్తున్నాడు పేరు పెట్టించుకొని. అదే బుద్ధి ఆయనకు కూడా కలిగిందంటే అర్థం పేరు పెట్టించుకోవాలన్న బుద్ధి అబ్బాయికి కలిగిందనమాట. అందుకు ముగ్గురికి ఒకేసారి కలిగింది. గర్గమహాముని పేరు పెడతాను అబ్బాయి ఏడయ్యా అని వెతుకుతున్నట్ట. ఎందుకంటే పరమాత్మ పసివాడైనప్పుడు చూడాలన్న తహతహ ఆయనకి. అప్పుడు ఎదురుగా కనబడ్డాడు స్వామి. వెంటనే వెళ్ళి ఒళ్ళో పెట్టుకున్నట్ట. మైమరిచిపోయాడు తనని తాను. ఆ పక్కనే ఆ పిల్లవాడు, రెండో పిల్లవాడు ఉన్నాడు, రోహిణి పుత్రుడు. ఆయన కూడా నిలబడి ఉన్నాడు. కానీ కృష్ణ పరమాత్మని తలని మురుతూ ఆనందాస్తులు రాచుతున్నట్టు గర్గమహాముని. అప్పుడన్నా నందుడు, స్వామి పేరు పెట్టవయ్యా అని. మళ్ళీ తెలివి తెచ్చుకున్నాడు. ఏం పేరు పెడతాను? కథమస్య నామ కుర్వే సహస్రనామ్నో అనంతనామ్నోవా. ఈయనకి వేల కొలది నామాలు ఉన్నాయి, అనంత నామాలు ఉన్నాయి. ఏం పేరు పెట్టాలి? అసలు ఏది తోచకపోతే అదొక సమస్య, ఎన్నో పేర్లు తోస్తే అదొక సమస్య. ఏ పేరు పెట్టాలని ఆలోచిస్తున్నట్ట. పేరు వీళ్ళు పెట్టడం కాదని పెట్టించుకుంటాడండి. ఆ భాగ్యం ఒక ఋషికి ఇస్తాడు. పైగా భగవన్నామం ఋషులే చెప్పగలరు. ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ఋషులే దర్శిస్తారు అది. అందుకు వేదద్రష్ట అయిన ఆయన ఈ అవతారాన్ని స్వామిని చూస్తూ పెట్టిన పేరు కృష్ణ అనే నామాన్ని పెట్టాడు. ఆ నామం మహామంత్రమే తరింపజేస్తుంది. ఈ కృష్ణనామం యొక్క మహిమని కొంత మేరకు చెప్తాడు ఆయన. కానీ నందుడికి కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు. మొత్తం కృష్ణని పేరు పెట్టారని అర్థమైందండి. ఈయన ఒక యుగంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క వర్ణంతో ఉంటాడు. ఇప్పుడు ఈ యుగంలో ఈ వర్ణంతో కనబడుతూ ఉన్నాడు, నల్లని వర్ణంతో. అందుకు కృష్ణ అన్నాం. అంటే పరమాత్మ అనేక యుగాలు ఉంటాడన్న మాట కూడా ఆయన నుంచి సహజంగా వచ్చేస్తుంది ఆ మాట. అది గమనించలేదు నందుడు. ఆయనకేమో సగం అర్థమైంది, సగం అర్థం కాదు. ఋషుల మీద గౌరవం ఉంటుంది కానీ అర్థం కాదండి. పెద్దవాళ్ళ మీద కూడా అంతే, వాళ్ళు ఏదో చెప్తారు కానీ గొప్పవాళ్ళ దండం పెడతాం. అలాగే ఆయన మాట్లాడుతూ కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు. కానీ కృష్ణని పేరు పెట్టారని అర్థమైంది. అంతేకాదు అనేక విశేషాలు చెప్తాడు కృష్ణనామం గురించి అంటూ, ఓ నందా, నేను ఇప్పుడు ఈ పేరు పెట్టేనే కానీ ఈయనకి ఈ ఒక్క పేరే కాదు, తన పనుల వల్ల గుణాల వల్ల బోల్డ్ పేర్లు సంపాదించుకుంటాడు. తాన్యహం వేద నో జనా. ఆ పేర్లు ఏమిటో నాకు తెలుసు, ఇతరులకు తెలియవన్నాడు. అంటే అర్థం ఏంటి? భగవన్నామం యొక్క మర్మము ఋషులకే తెలుస్తుంది, సామాన్యులకు తెలియదు. వాళ్ళంతా ద్రష్టలు. అచ్చం విశ్వామిత్రుడు అలాగే అంటాడు, అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం. అదే మాట ఇక్కడ. ఇప్పుడు కృష్ణ నేను పెట్టాను కానీ ఇంకా బోల్డ్ పేర్లు ఉంటాయి బాబు. అదే మనం ఒక్కసారి ఊహించుకుంటే కృష్ణావతారంలో ఉన్న పేర్లు ఇంకెక్కడ కనబడవండి. ఆయనకు వాసుదేవ ఒక పేరు, మురారి, గోవింద, కేశవ, ఇవన్నీ ఆయన పేర్లు. అలాగే గోపాల, ఇన్ని పేర్లతో పిలుస్తాం స్వామివారిని మనం. చిత్రం ఏంటంటే ఈ పేర్లన్నీ కూడా ఆయన అవతరించక ముందే వేదాల్లో ఉన్నాయి. ఇది పెద్ద రహస్యం. నామం గురించి తెలుసుకోవాలి. కృష్ణనామం గురించి అవతరించక ముందే వేదాల్లో ఉన్నాయట. ఆ మాటకు వస్తే అవతరించకముందు ఆయన లేడు. వేదాల్లో ఉన్న పరమాత్మే అవతరించినప్పుడు వేదాల్లో ఉన్న ఆయన మంత్రమనే నామములైపోయి ఇక్కడ. అందుకే కృష్ణనామాల్లో ప్రతి నామానికి 2 రకాల అర్థాలు ఉంటాయి. ఇదొక్కడ అలా గుర్తుపెట్టుకుని ఒక్కొక్క ఘట్టం వెతుక్కోవాలి మనం. ఒకటి లీలార్థం, ఇంకోటి పరమార్థం. ప్రతి నామంలో ఈ 2 ఉంటాయి. అందుకే ఆ నామమే శక్తి ఎందుకు అవుతుందంటే 2 అర్థాలు ఉంటాయి కనుక. లీలార్థం అంటే అప్పుడు చేసిన పని బట్టి ఆ పేరు వ్యవహరిస్తాం. పరమార్థంలో వేదంలో మరో అర్థంలో ఉంటుంది. ఉదాహరణకు వసుదేవుడు, కొడుకు గనక వాసుదేవుడు. ఇది లీలార్థం. లీలగా అలా పుట్టాడు వసుదేవుడు పుత్రుడు. కానీ ధ్రువునికి వాసుదేవ మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు ఎవరు? నారదులు వారు. ధ్రువుడి కథ ఎప్పుడు జరిగింది? ఇది వైవస్వత మన్వంతరం, మొన్నటి ద్వాపర యుగంలో జరిగింది. ధ్రువుడి కథ స్వయంభూ మన్వంతరంలో జరిగింది. అప్పుడు ఇంకా వసుదేవుడు పుత్రుడిగా పుట్టలేదు కదా. వెంటనే ఆయన అందుకే పురాణాలు నమ్మకూడదండి. వాసుదేవుడు ఇప్పుడు వాడు అప్పుడు ఏవి తోటి రాశారండి. వీడు బుద్ధి సరిగ్గా లేదని అర్థం. వాసుదేవనామం అని వేదముల యందే ఉన్నది. వాసుదేవ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. వసించి ప్రకాశించేవాడు వాసుదేవుడు. ఆ అర్థం పరమార్థం. వసుదేవుడు కొడుకు వాసుదేవుడు, ఇది లీలార్థం. ఇలా మీరు గమనించుకోండి. అలా కృష్ణుడు అంటే నల్లగా ఉన్నట్ట, నీలకాంతులతో మెరిసిపోతున్నాడు కదా కృష్ణ అని అన్నట్ట. కానీ దీనిలో ఉన్న మంత్రార్థాలు ఒక్కొక్కటి తీసుకుంటూ వెళదాం కొద్దిగా. ఒకటి కృషిర్ భూవాచకో శబ్ద నశ్చ నిర్వృతివాచక అన్నారు ఇక్కడ. కృష్ణ అనే దానిలో కృష్ అనే శబ్దం భూధాతువుని తెలియజేస్తుంది సంస్కృతంలో. నా అంటే ఆనందం అని అర్థం. భూ అంటే ఉండుట, ఎవర్ ఎగ్జిస్టెన్స్. నిన్న కూడా మనం చెప్పుకున్నాం. ఎప్పుడు ఉండే తత్వాన్ని కృష్ అంటారట. అంటే సత్, ఇది అర్థం.
నా అంటే ఆనందవాచకం. ఒక్క అక్షరానికి అర్థం ఉంటుంది, ఏకాక్షరం నిఘంటువులు ఇవన్నీ దొరుకుతాయి మనకి. నా అంటే ఆనందవాచకం. కానీ కృష్ అంటే సత్, నా అంటే ఆనందం. ఆనందం అంటే మళ్ళీ ఏమిటి? ఇంద్రియాలతో పొందేది జడానందం, ఇంద్రియాతీతమైన సత్యం చిదానందం అన్నాం. కనుక నా అంటే చిదానందం, కృష్ అంటే సత్. కలిపనండి, సచ్చిదానంద రూపాయ. అది కృష్ణుడు అంటే సచ్చిదానంద. ఇప్పుడు ఈ అర్థాన్ని కూడా భావించవచ్చు. అలా కృష్ణ అంటే మనకు వేదాల్లో పరమాత్మ గురించి వర్ణిస్తూ భూసూక్తంలో ప్రధానంగా వివరిస్తూ ఉధృతాసి హివైదేవి కృష్ణేన శతబాహున మాత్రం కనబడుతుంది. భూదేవి, నువ్వు అనంత బాహువులు కలిగిన కృష్ణుని చేత ధరింపబడుతున్నావు అని మాట. అదేవిధంగా ఆ కృష్ణేన రజసా వర్తమానో నివేసి అన్నమృతం మత్యంచ అని ఉపనిషత్తు ఈ కర్షణ శక్తి గురించి చెప్తోంది. కర్షణ శక్తి కలవాడు కృష్ణుడు. ఎందుకంటే కృష్ణుడు కర్షకుడు, ఆకర్షకుడు. కర్షక శబ్దానికి ఆ అనేది ఉపసర్గ మాత్రమే, కనుక ఆకర్షించువాడు కృష్ణుట్ట. ఈ మాట ఆయన సరిపోతుందండి. ఆయన పట్ల ఆకర్షింపబడినవాడు ఎవడండి? అందరినీ లాగేసుకుంటాడు ఆయన. అందుకే ఆకర్షకుడు, సర్వజగద ఆకర్షకుడు. ఆయన అంటే ఏదో తెలియని ఆకర్షణ. శత్రువులకు కూడా ఆయన్నే తిడుతూ బతికేయాలనిపిస్తుంది, చూసుకోవడానికి మొదలైన వాళ్ళందరికీ. ఇంకేదైనా మరో టైం పాస్ అంటే వద్దండి, ఇందులోనే హాయింది అంటాడు. అందరిని అలా ఆకర్షిస్తాడు. అది ఆయన దగ్గర ఉన్న గొప్పతనం. ఇంకోటి ఆకర్షణ అంటే లాగేస్తాడండి లోపలికి. ఎంత గొప్పగా లాగుతాడంటే మళ్ళీ నువ్వు బయటకు రావు, అలా లాగుతాడు. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. మళ్ళీ జనన మరణ రూప సంసారంలో పడకుండా తన లోపలికి లాక్కునేటువంటి ప్రేమస్వరూపం, మోక్షస్వరూపం అని చెప్పడం ఇందులో మరొక అర్థం. పైగా కర్షకుడు అనే మాట విన్నారు కదా లోకంలో. కర్షకుడు అంటే ఏమిటి? కొంచెం రైతు, వ్యవసాయదారుడు. వాడి పని ఏంటంటే కలుపు మొక్కలన్నీ తీసి పారేసి పంటలు పండిస్తాట. నిజానికి మన దగ్గర ఒక పొలం ఉందిట, అది ఎంత మాస్టర్ అయిన కర్షకుడికి ఇచ్చా నేను దున్నను బాబు అంటట. అంత పనికిమాలిన పొలం, ఎందుకంటే సారం లేదు, పనికిమాలిన చెత్త అంతా ఉంది. దీన్ని నేను దున్నలేను అందరూ వదిలేస్తాట. ఈయన ఒక్కడే చేయగలిగట పని. అదేమిటయ్యా అంటే మన బ్రతుకనే పొలం. దీని నిండా పాపాలనే కలుపు మొక్కలు ఉన్నాయి, అజ్ఞానం అనే బండరాళ్ళు ఉన్నాయి. ఎప్పుడో నిస్సారమై కూర్చుంది. సారవంతం లేదు, అక్కడ సారం పెట్టేళ్ళే అంటే కాదు, పనికిమాలిన పొలం. ఇది అప్పగించారనుకోండి, ఇందులో పాపాలు కర్షించి పారేస్తాడు, అంటే లాగి పారవేస్తాడు పాపాలని. అజ్ఞానాన్ని తొలగిస్తాడు, తన యొక్క కృపతో సారవంతం చేస్తాడు. ఆ దయతోనే జ్ఞానం అనే పంట పండించి మనకు మోక్షం అనే ఫలాన్ని ప్రసాదిస్తాడు. ఇది ఇంత కర్షకుడు అండి. అందుకు ఆయనే నిజమైన కర్షకుడు. ఇంకొక అర్థం చూద్దాం. ఇలా ఒక అర్థం చెప్తుంటే 4వ అర్థం చెప్పాడు దగ్గర మిగిలిన 3 అర్థాలు వదిలివచ్చు కదా. అవి పట్టుకుంటూ వెళుతూ ఉంటే కృష్ణనామానికి ఎంత దొరుకుతుందో చూడండి. ఇది ఆలోచిస్తే జగత్తంతా ఒకానొక కర్షణ శక్తి ఉంది, ఆకర్షణ శక్తి. ఇది ఒప్పుకోక తప్పదు, మనకు కనబడుతోంది. భూమి ఇలా ఉన్నది అంటే దాని ఆకర్షణలో మనం ఉన్నాం. భూమికి ఆకర్షణ శక్తి లేకపోతే మనం ఏమి ఒప్పుతాం? ఆలోచించండి. ఈ ఆకర్షణ శక్తి మీరు ఇచ్చారో నేను ఇచ్చాను, నేను మాత్రం ఇవ్వలేదు, మీరు ఇచ్చారో లేదో తెలియదు. మనం ఎవరు ఇవ్వలేదు కదా. భూమికి ఆకర్షణ శక్తి ఎలా ఉంది? ఎవరిచ్చారు? ఆలోచించండి. పోనీ ఈ భూమి కూడా ఒకానొక ఆకర్షణ శక్తి వల్లే నడపబడుతుంది. సూర్యభగవానుడి యొక్క ఆకర్షణ శక్తితోనే గ్రహ నక్షత్రాలు వాటి గతుల్లో నడుస్తున్నాయి. పొరపాటున ట్రాక్ తప్పితే ప్రపంచానికి ఎంత ప్రమాదం. అలా నడుస్తున్నాయి ఎవరి ఆకర్షణ శక్తి వల్ల? ఒక్కసారి ఆలోచించాలి. అలాగే ఇంద్రియములు కూడా వేటికవి చిట్లు వెళ్ళిపోకుండా ఇవన్నీ ఎవరి వల్ల పట్టబడుతున్నాయి? ఈ జగత్తంతా ఎవరి పట్టులో ఉందో వాడు కర్షణ శక్తి కలవాడు. కనుక సర్వ జగత్తుని, ఇందులో ఉన్న అనంత బ్రహ్మాండాలని తన యొక్క కర్షణ శక్తితో పట్టి నడిపిస్తూ వ్యాపించిపోయి ఉన్న విష్ణువే శ్రీకృష్ణుడు. ఇది తెలుసుకోవాల్సింది. కృష్ణ అంటే జగత్తుని తన కర్షణ శక్తితో నడిపే నారాయణుడు. ఇప్పుడు మరొక అర్థం చెప్పుకున్నాం. ఎలా చెప్పినా పరమాత్మని తెలిపోయింది మొత్తానికి. ఇంత గొప్పది. దీని గురించి ఒక మాట అంటాడు, ఇది గర్గ సంహితలో కనబడుతుంది. ఇప్పుడు చెప్పబోతున్న మరొక అంశం. ఈ దివ్యమైనటువంటి స్వామి ఉన్నాడే, ఈ నామం కృష్ణ అనే నామం 1,000,000 విష్ణునామాలతో సమానమయ్యా అన్నాడు. వీళ్ళు అలాగే చెప్తారండి, రామ అంటే 1000 నామాలతో, ఇదంటే 1,000,000. సందేహం లేదండి, అంత శక్తి ఉంది కృష్ణనామానికి అని చూస్తే తెలుస్తుంది. దానికి కృష్ణనామానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. అందుకే ఆ కృష్ణనామం గురించి ఒక ఆయన చిన్న శ్లోకంలో అర్థాలన్నీ పెట్టాడు. సచ్చిదానంద రూపం అంటాడు. సచ్చిదానంద రూపం తం, సచ్చిదానంద స్వరూపుడు. అదేవిధంగా జగదఘకర్షిత్వం వా అన్నారు. జగత్తులో ఉన్న పాపాలను లాగిపారేసేవాడు. అందుకే కృష్ణం నవఘనశ్యామం నమామి సచ్చిదానందం భక్తాన్ స్వాత్మనికర్షకం. కృష్ణం నవఘనశ్యామం భక్త పాపాది కర్షణం. ఒక్క శ్లోకంలో ఎన్ని అర్థాలు పెట్టాడు చూడండి. నమామి సచ్చిదానందం భక్తాన్ స్వాత్మనికర్షకం కృష్ణం నవఘనశ్యామం భక్త పాపాది కర్షణం.
మొత్తం 4 అర్థాలు ఒక్క శ్లోకంలో పెట్టాడు. ఇందాక చెప్పిన మిగిలిన అర్థాలు కూడా భావన చేసుకోవచ్చు. ఇది కృష్ణనామానికి ఉన్న మహిమ. ఇలాగే మిగిలినటువంటి అనేక నామములు తర్వాత మనం తెలుసుకుంటాం. ప్రతి నామం కూడా లీలాపరంగా ఒక అర్థము, పరమార్థంగా మరొక అర్థము. అంటే లీలలోనే పరమార్థం స్వామి చూపిస్తున్నాడని అర్థం. పైగా ఒక్కొక్క లీల కూడా శంకర భగవత్పాదుల వారి వ్యాఖ్యానం ప్రకారంగా మనం పరిశీలించినట్లయితే ఒక్కొక్క లీల ఒక్కొక్క ఉపనిషత్ మంత్రం అంట. ఇది గ్రహించవలసిన గొప్ప రహస్య విషయం అండి. కేవలం లీలకి ఏదో మనం కన్విన్స్ అయ్యేటట్టుగా కొందరు అర్థాలు చెప్పి తృప్తిపరిచేస్తారు, మనం కూడా తృప్తి పడిపోతాం. కానీ నిజంగా మనకు ప్రశ్నించగలిగే శక్తి ఉంటే, గ్రహించగలిగేటటువంటి పటుత్వం ఉంటే, దీనిలో ఒక్కొక్క లీలలో ఒక్కొక్క ఉపనిషత్తు కనబడుతుంది. అది ఎలా చూడాలో శంకర భగవత్పాదుల వారు ప్రబోధ సుధాకరం అనే గ్రంథంలో రాశారండి. దాన్ని కూడా ఈ మధ్య విస్తారంగా ప్రవచనం చెప్పే భాగ్యం లభించింది. త్వరలో సీడీలు రావచ్చు, చెప్పడం జరిగింది. ఇంతేకాకుండా మరొక మహానుభావుడు ఉన్నాడు. కృష్ణావతారాలన్నింటిలో ఏ ఉపనిషత్తులు ఎలా ఉన్నాయో చెప్పినటువంటి వాడు ఒక యతీశ్వరుడు. యతులు గానం చేస్తారు కృష్ణ కథని. ఆ యతీశ్వరుడు తెలుగువాడు, సంస్కృతంలో రాశారు. తెలుగువారందరూ గర్వించేది మహానుభావుడు. ఆయన సామాన్యుడు కాడు. నారాయణ తీర్థుల వారు తరంగాలను మనం చెప్తూ ఉంటాం. కృష్ణలీలా తరంగిణి గ్రంథం రచించాడు. అందులో ప్రతి లీలలో ఏ ఉపనిషత్ రహస్యాలు దగ్గరనే చూపించాడు. ఆయన దర్శించాడండి, సామాన్యం కాదు. మనం తరంగాలను పాడుకుంటూ ఉంటాం కర్ణాటక సంగీతంలో. అది నిజానికి పెద్ద ప్రబంధం. కొన్నే మనం పాటలుగా పాడుకుంటున్నాం, కానీ మొత్తం చదివితే కృష్ణతత్వం మొత్తం అర్థమైపోతుంది మనకి. దాన్ని కూడా చెప్పుకుంటే రోజు కొంతసేపు చెప్పుకున్న ఒక సంవత్సర కాలం చెప్పడం జరిగింది కృష్ణలీలా తరంగం ఒక్కటి. కొంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు చూస్తుంటారు, ఈటీవీలో ఉదయం 6:10 రెగ్యులర్గా వచ్చింది ఒక సంవత్సర కాలం కృష్ణలీలా తరంగిణి మీద పైన. అంటే చెప్పదలుచుకున్నది ఏంటంటే కృష్ణతత్వం సుఖయోగిందులు పరీక్ష మహారాజుకి చెప్పారు, ఆయన ఆనందించాడు. కానీ అంతరార్థాలను తర్వాత వాళ్ళు వివిధ గ్రంథాల్లో మనకు అందించారు. అవి కూడా కలబోసుకుంటే కృష్ణ కథ మరింత గొప్పగా మనకు అర్థమవుతుంది. కృష్ణతత్వాన్ని రకరకాలుగా అర్థం చేసుకున్న వాళ్ళల్లో మనకి ఆదిశంకర భగవత్పాదుల వారు ఒకరు, లీలాసుకుడు కృష్ణకర్ణామృతకర్త, 3వ నారాయణ తీర్థులు, 4వ వారు గీత గోవింద రచించిన జయదేవుడు. వీళ్ళకి కృష్ణతత్వం బాగా తెలుసు. శుద్ధ అంతఃకరణతో చూస్తే మనకు అవన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. పై కృష్ణలీలల్లో 2 భాగాలు చెప్పుకోవాలి. ఇందాక మాధుర్య లీల, ఐశ్వర్య లీల అన్నాం, అంతే కదా. మరొక 2 భాగాలు ఆదర్శము, ఆరాధ్యము అని 2 తత్వాలు ఉంటాయి కృష్ణుల్లో. ఆదర్శము అంటే ఆయన్ని చూసి మనం నేర్చుకుని చేయవలసినవి ఆదర్శం. మరికొన్ని ఉంటాయి అవి ఆరాధ్యములు. అవి మనం చెయ్యరానివి కావు, చెయ్యలేనివి. ఇది తెలుసుకోండి. మనం చెయ్యలేని లీలలు ఆయన చేశాడు. వాటి గురించి ఏం చేయాలంటే అవి తలుచుకుని ఆరాధించి నమస్కారం చేసుకుని పరవశించాలే తప్ప అలా చేద్దామని ప్రయత్నించకూడదు. ఉదాహరణ కృష్ణ రాసలీలలో విన్నప్పుడు వీళ్ళు దుర్బుద్ధులు పుట్టి కృష్ణుడు మాత్రం చేయలేదండి అని పాపానికి దిగుతాడు వీడు. ఈ మాట కూడా నాకు సభల్లో చెప్పడం ఇష్టం లేదు, కానీ లోకంలో ఒక దౌర్భాగ్యం చూస్తున్నాం కదా, మన సమాధానం చెప్పాలి కదా. కానీ కృష్ణుడి యొక్క ఆ రాసలీల కృష్ణుడికి తప్ప ఇంకొకరికి వాడడానికి లేదండి, అది తెలుసుకోండి. ఎందుకంటే ఎవడైనా ఒక పాప పని చేస్తే ముందు దినపత్రికల్లోనే రాస్తున్నారు ఫలానా వాడివి అని. అలాంటి వాటిని ఖండించాలి మనందరం కూడా, తెలుసుకోండి. రాసలీల ఒక్క పరమాత్మ తప్ప ఇంకొకరు చేయలేరు. అది కేవలం నమస్కరించవలసిన లీలే, ఆరాధ్య లీల, అది ఆదర్శ లీల కాదని. ఆ మాటకు వస్తే కృష్ణుడు చేసినవి చూసి నమస్కరించడమే కానీ చెయ్యలేం. ఉదాహరణకి గోవర్ధనగిరిని ఎత్తాడు ఆయన, మనం పుట్టగొడుకు కూడా ఎత్తి పట్టుకోలేదు, అవునా లేదా? ఆయన ఖాళీ పణాల మీద నాట్యం చేశాడు, వారపామును చూస్తే బెదిరిపోతాం మనం. దావాగ్ని మొత్తం రగులుకు పోతుంటే చిన్న పిల్లవాడు నోరు తెరిచి మింగాడు, తెలుసా? అగ్గిపుల్ల మంటను కూడా నోటి దగ్గర పెట్టుకోలేము మనమా ఆయన గురించి మాట్లాడేది. అలాంటి లీలలు చెప్పినప్పుడు దావాగ్నంతటి మింగేటండి ఒకసారి భక్తులను రక్షించడం కోసం. అప్పుడు ఆయన కేవలం ఆరాధ్యలీల. అలాంటి ఆరాధ్యలీలలే ఈ రాసలీల కానీ, గోవర్ధన ఉద్ధరణము కానీ, ఇవన్నీ ఆరాధ్యలీలలు. ఆరాధ్యలీలలో ధర్మాధర్మముల చర్చ ఉండదు, తెలుసుకోండి. ఎప్పుడు ఆరాధ్యలీల జరిగినప్పుడు నమస్కరించవలసిన ధర్మము కాదు, అధర్మము కాదు. మనకు ధర్మం కాదంటే పక్కన రెడీగా ఉంటుంది అధర్మం. ధర్మానికి అధర్మానికి కూడా అతీతమైన ఒక స్థితి ఉన్నది, అది ఈశ్వరత్వము. ఆ ఈశ్వరత్వ భావాన్ని ప్రకటించుతాడు. అది అర్థం చేసుకోమని సుఖయోగిందులు కూడా చోటు చెప్తాడు. ఆ వచ్చిన సందర్భంలో చూద్దాం. అది కేవలం ఈశ్వరలీల, ఆరాధ్యలీల. కృష్ణావతారానికి ఉన్న ఫెసిలిటీ అదండి. ఇంకే అవతారంలో కష్టం. రాముడు ఉన్నాడు అనుకోండి, బెసక్కుండా నరుడు ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాడు. నరధర్మానికి ఇంత ఇసుమంత దెబ్బ తగిలించలేదు ఆయన. మానవ ధర్మానికి కాస్త కూడా పక్కకెళ్ళలేదు ఆయన. ఎందుకంటే రావణాసుడు కండిషన్, నరవాణుల చేతుల్లోనే ఆయన చావు మూడుతుంది. మామూలు నరవాణులు కొట్టలేరు. అందుకోసం నారాయణుడే నరుడి వచ్చాడు, నరుడిలాగానే ప్రవర్తించాడు. మధ్యలో ఎవరైనా విష్ణువు అయ్యట కాదు నరుడిని అన్నాడు.
శివుడు అంటాడు చివరికి, నువ్వు నారాయణుడివై అంటే కాదండి, ఆత్మానం మానుసం మన్యే రామం దశరథాత్మజ అన్నాడు. అంటే శివుడు అబద్ధం ఆడాడినా కాదు, నన్ను ఊరికిన నారాయణుడు అనక మిగిలిన వాళ్ళు విన్నారంటే నారాయణుడు కనుక అంత ధర్మంగా ఉన్నాడండి, మనం ఉండలేమంటారు. నేను నరుని వలనే ప్రవర్తించాను, నరుని వలే ప్రవర్తించాడు కానీ నరుడు కాడే. ఇది ఒక రహస్యం. మళ్ళీ పట్టుకుంటే రామాయణం అవుతుంది, దండం పెట్టుకుందాం చాలు. ఆయన వచ్చిన నిలవనివాడు అది రామచంద్రమూర్తి, ఆ మహానుభావుడు. ఆయన కేవలం నరుని వలే ప్రవర్తించినప్పటికీ నరుడి ధర్మాన్ని ఎక్కడ వెసకనివ్వలేదండి. ఎందుకంటే మిగిలిన 2 అవతారాల్లో గొప్ప ఇబ్బంది ఏర్పడిపోయింది విష్ణువుకి. ఎందుకంటే వాళ్ళ కండిషన్స్ తగ్గట్టు ఆయన ప్రవర్తించారు. మొదట ఆయన చూడండి, ఇంట కాదు బయట కాదు ఇది కాదు అది కాదు అంటే చాలా జాగ్రత్తగా నరసింహ రూపం ధరించి వచ్చాడు ఆయన. ఈయన గారేంటి నరవానరులను పక్కకు తోసేది కనుక నరుడుగానే వచ్చాడు కనుక ఆ లిమిటేషన్స్ అలా ఉన్నాడు. కృష్ణావతారం వచ్చేటప్పటికల్లా లిమిటేషన్స్ లేవండి. శిశుపాల దంతభక్తులు అదృష్టవశాత్తు తపస్సులు చేయలేదు, కండిషన్స్ పెట్టలేదు. అందుకే ఈయనకి వచ్చేసేపటికి ఏంటయిందంటే ఫ్రీడమ్ ఎక్కువైపోయింది విష్ణువుకి. అందుకే మనం అంటాం రాముడు మంచి బాలుడు, కృష్ణుడు మాయదారని. కానీ రాముడే మాయదారు రాముడండి, రాముడు మాయదారు రాముడు. ఎందుకంటే ఆయన విష్ణువు అని ఆయనకి తెలుసు, ఋషులకు తెలుసు, ఇద్దరు కిమ్ అనకుండా ఊరుకున్నారు. మళ్ళీ ఎవరు అడిగితే నరుణ్ణండి అన్నారు, ఎంత నటనో, ఆయన మాయదారు. కృష్ణుడు దాపరికం లేని దేవుడండి. నేను పరమాత్మను అలా చక్కగా పరిచి చూపించేశాడు, ఏమీ దాటలేదు. నేను పరమాత్మను ప్రకటించాడు. ఒకవేళ పరమాత్మ పిల్లవాడి భూమి మీద తిరిగితే ఎలా ఉంటుంది అనే ప్రశ్న మనకు వస్తే ఇలా ఉంటుంది అని కృష్ణుడిని చూపించాలంతే. అది కృష్ణావతారం, అది దాపరికం లేని దేవుడు. పైగా మీకు మిగిలిన అవతారాలు, పై 2 అవతారాల్లోని రాముడు గుర్తొస్తే రావణుడు గుర్తొస్తాడు, నరసింహస్వామి గుర్తొస్తే హిరణ్యకశిపుడు గుర్తొస్తాడు, వరాహస్వామి గుర్తొస్తే హిరణ్యాక్షుడు గుర్తొస్తాడు. కానీ కృష్ణుడు చెప్తే ఎవరికైనా శిశుపాల దంతభక్తులు గుర్తొస్తారా అంటే ఆయన చేసిన అనేక లీలల్లో కొట్టుకుపోయారు కూడా. అందుకని పర్టికులర్ కనబడదు. అది కృష్ణావతారం. అందుకే దాని స్కోప్ ఎక్కువ, డెప్త్ ఎక్కువ. ఆకాశం ఎలా ఉంటుంది? నీలంగా. కానీ నీలంగా ఉండదుట. కానీ ఆకాశంకి లోతు ఎంత చెప్పగలం ఎవరైనా? లోతు ఎంతో. అని ఖమ్ అని పేరు పెట్టారు ఆకాశానికి మన ఋషులు. ఖమ్ అంటే గొయ్యి. ఎంత గొయ్యి అంటే తెలియదు, అంత ఉంది అక్కడికి. అలాగే ఒకప్పుడు నేను పసిఫిక్ సముద్రం చూశాను ఈ దేశంలో. చూసినప్పుడు పసిఫిక్ మధ్యలోకి మనం షిప్తో కొంత దూరం వెళితే నీలంగా కనబడిందండి. ఏమంటే ఇంత నీలంగా ఉంది, బ్లూ కలిపినంత నీలంగా ఉంది. చాలా బాగుంది ఆ నీలం. పక్క వాళ్ళని అడిగిన ఏంటంటే ఇంత నీలంగా ఉంది అంటే వాళ్ళు చెప్పారు, ఏం లేదంటే డెప్త్ చాలా ఎక్కువ, పసిఫిక్ సముద్రం కదా, డెప్త్ చాలా ఎక్కువ, విస్తారం చాలా ఎక్కువ, అలా ఉంది కనుక నీలంగా కనబడుతుంది. ఓహో, అప్పుడు అర్థమైంది మా కృష్ణుడు ఎందుకు నీలంగా ఉంటాడు. అది డెప్త్ చాలా ఎక్కువ, అనంతత్వం చాలా ఎక్కువ. ఆయన చాలా లోతైన వాడు, అంత తేలిగ్గా దొరకడు. అది కృష్ణుని యొక్క నీలం, అనంతం, ఇన్ఫినిటీ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అదే ఆ నీలదేహం అండి. అందుకే నీలం లీనం, లీనం చేసుకునేవాడే నీలమేఘశ్యాముడి ప్రకాశిస్తున్నాడు. అది కృష్ణ పరమాత్మ యొక్క తత్వములో దాగినట్టు మాధురి. అందుకే కృష్ణావతారాలు ఆదర్శ ఆరాధ్య లీలలు. కానీ ఆరాధ్యం ఆదర్శానికి విరుద్ధం కాదు, కాంట్రడిక్టరీ కాదండి. 2 ప్యారలల్ లైన్స్. అది ఇది. దీనికి విరుద్ధంగా అక్కడ ప్రవర్తించడు. అది కృష్ణ పరమాత్మ ఒకప్పుడు మానవ ధర్మం చూపిస్తాడు మనిషిగా, ఒక్కొక్కప్పుడు మాధవ ధర్మం చూపిస్తాడు ఆయన ఇష్టం. 2 చూపిస్తుంటాడు. దానివల్ల దీనికి దెబ్బ తగలినప్పుడు, దీనివల్ల దానికి దెబ్బ తగలినప్పుడు 2 జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ధర్మస్య ప్రభురచ్యుత. భగవద్విషయంలో ధర్మమా అధర్మమా అనే ప్రశ్న మనకు వచ్చినప్పుడు అది ధర్మమే నిర్ధారించుకుని అది ఎలా ధర్మం అవుతుందో పెద్దలని తెలుసుకోవాలి. ఎందుకంటే ధర్మాధర్మాలు 2x2 4 అంత తేలిగ్గా తేలవండి. ధర్మంలో సూక్ష్మాలు చాలా ఉంటాయి. ధర్మం బోల్డ్గా చెప్పడం వేరు, అప్లికేషన్స్ వేరు. ధర్మం అప్లై చేసినప్పుడు అనేకములైన పరిస్థితులు వస్తుంటాయి. పరిస్థితికి అనుగుణంగా ధర్మాన్ని ఎలా మలచాలని సూక్ష్మధర్మం. అది తెలిసిన వాడు రాముడు కృష్ణుడు ఇద్దరు కూడా. అందుకే ధర్మంలో రాముడి కృష్ణుడు ఏమాత్రం తీసిపోడు, ఇద్దరు ధర్మాచరణలో ఒక్కరే. కృష్ణ పరమాత్మ విశేషించి భగవద్ధర్మాన్ని కూడా చూపిస్తుంటాడు. కనుక మానుష ధర్మం, మాధవ ధర్మం 2 ధర్మాలని సమన్వయించిన లీలే కృష్ణలీల. కృష్ణావతారం అంటే అది. అందుకే శంకర భగవత్పాల్ వారు సగుణ నిర్గుణ సమైక్యావతారము అన్నారు కృష్ణావతారాన్ని. సగుణంగానే కనబడుతుంటాడు, నిర్గుణ తత్వాన్ని చూపిస్తాడట. నిర్గుణుడైన పరమాత్మ అన్ని చోట్ల ఉంటాడు. సగుణుడు సాకారుడైతే ఒక్క చోట ఉంటాడు. ఈయన సగుణుడు సాకారుడుగా ఒక్క చోట ఉన్నాడు, కానీ నిర్గుణ నిరాకార తత్వానికి ఏ దెబ్బ దగ్గర కూడా జాగ్రత్తగా ఉన్నాడు. అందుకే కదా అతను చేసిన లీలలో మరొక విశేషం, అమ్మకి విశ్వరూపం చూపించాడు. ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి కాదు. అమ్మ మన్ను తినంగానే శిశువునో ఆకుంటినో వెర్రినో నమ్మం చూడక వీరి మాటలు చాలా ప్రసిద్ధి కదా మనకి. ఇది ఆ మన్ను తిన్నాడని చెప్పినప్పుడు చెవినులు అడిగిందిట, మన్ను తిన్నావా అని. నమ్మం చూడకు వీరి మాటలు మదిని నన్నీవు కొట్టంగా వారి మార్గము ఘటించి చెప్పెదరు కాదేని మదీయాస్య గంధం మాఘ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవే అన్నాడు. ఎంత చక్కగా చూడండి.
ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా నువ్వు నన్ను కొట్టట్లేదని అసూయపడి మిత్రులందరూ బలరావడం మొదలైన వాళ్ళు ప్రణాళిక పన్ని నా మీద నీకు లేనిపోని మాటలన్నీ చెప్తున్నారమ్మా, కావాలని వాసన చూడన్నట్ట. నిజంగా ఇలాంటి లీలలు తలుచుకుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటాయి. నిజంగా పరతత్వం సర్వవ్యాపకము అని చెప్తూ ఉంటే ఎంతో బాగుందండి, హాయ్ అంటాం. కానీ అది లీలలో పట్టి ఇవ్వగానే అంత ఆస్వాదిస్తున్నాను చూడండి. అది కృష్ణుడు చేసిన లీల. పైగా అమ్మవారికి ఆయన విశ్వరూపాన్ని ఎప్పుడు చూపించాడు? మన తిన్నప్పుడు కాదు, అంతకు ముందు కూడా చూపిస్తాడు. జాగ్రత్తగా భాగవతం చదివితే ఎన్ని అద్భుతాలు కనబడతాయండి. ఒకప్పుడు పిల్లవాడికి పాలు పట్టి పడుకోబెట్టిందా, పడుకోబెట్టినప్పుడు ఆవలించి ఒత్తికిల్లెట్ట, ఆవలించినప్పుడు లోపల భువనాలు కనబడ్డాయట. అమ్మో అనుకుంది, మళ్ళీ నోరు మూసేట, ఏదో కన్ఫ్యూజ్ అయ్యాను అనుకుంటే ఆవిడ లోపల. ఇది ఒకసారి వర్ణిస్తాడు, ఊరికిన అలా టచ్ చదిలేస్తాడు సుఖయోగింద్రుడు. తర్వాత మళ్ళీ ఇక్కడ నోరు తెరువురా బాబు అంటే నోరు తెరిచి మొత్తం చూపించట. సమస్త భువన బ్రహ్మాండములు అందులో దర్శనం ఇచ్చాయి. పైగా ఎంత అద్భుతమైన దర్శనం అంటే, ఇది అర్థం కావాలంటే కొంచెం రమణ మహర్షి అర్థం కావాలండి. తన దేహాన్ని కూడా తాను సాక్షిగా చూసాడంటే తాను ఎక్కడున్నాడు. ఇది ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. మన దేహాన్ని మనం చూసేవాడు మనం ఎక్కడుంటామండి? అద్దంలో చూడొచ్చండి, అది కాదు. అక్కడ తన దేహాన్ని తాను చూసాం, తాను ఎక్కడున్నాడు, ఎక్కడుండి చూశాడు? ఆ ప్లేన్, యోగిక్ ప్లేన్. అక్కడికి వెళ్ళి కనబడితే మనల్ని మనమే సాక్షిగా చూడగలం. సర్వవ్యాపకుడైన పరమాత్మతో కలిసిపోతే మనతో సహా ప్రపంచాన్ని అంతలా చూడొచ్చు. మన శరీరం కూడా ప్రపంచమే, శరీరంతో సహా అంతా ప్రపంచం. ఇంకోవైపు పరమాత్మ. ఇంతే, రెండే ఉన్నాయి. కానీ ప్రపంచాన్ని సాక్షిగా చూడగలిగిన స్థితి ఉన్నదే, అది రావాలి అంటే సామాన్యం కాదు, యోగం వల్ల రావాలి. అది మన సాధన వల్ల యోగం తెచ్చుకోగలమా? కష్టమే. కానీ పరమాత్మ అనుగ్రహిస్తే యోగం వస్తుంది. ఆ యోగం ఇచ్చాడండి ఎవరికి? యశోదమ్మకి. అది రహస్యం, చూడవలసిన విషయం. ఒక్కొక్కటి పద్యాలు చదువుతూ వెళుతూ ఉంటే ఒక్క లీల 2-3 రోజులు అయిపోతూ నా భయం. అందుకే మనం ఒక్కొక్క లీలని పరామర్శ చేస్తూ అందులో ఆంతర్యాలను తెలుసుకుంటూ వెళుతూ మనం ఇక్కడున్నాం. కృష్ణావతారాన్ని మరొక ప్రత్యేకత ఏంటంటే విశ్వరూపావతారం. ఇది తెలుసుకోవాలి. విశ్వరూపావతారం. కృష్ణుడు విశ్వరూపంతోనే ఉన్నాడండి, మొత్తం అవతారం అంతా కాదండి. చిన్నపిల్లాడిలా ఉన్నాడు, చిన్నపిల్లాడిలా ఉన్నాడు, అది నిజమే. చిన్నపిల్లాడిలా ఉన్నాడే కానీ అసలు విశ్వరూపుడే సంచరించాడు. చిన్నపిల్లవాళ్ళ కనబడ ఆయన చేసిన మాయ. ఎందుకంటే ఈ కన్ను విశ్వరూపాన్ని చూడలేదు. ఈ కన్ను ఏది చూడగలదో దానికి తగ్గట్టు ఆయన ఒదిగి వచ్చాడు. కానీ ఆయన విశ్వరూపుడుగానే ఉన్నాడు. అందుకే అమ్మ ఒక్కసారి చూసిందిట. చూసిన వెంటనే విశ్వరూపుడు అనుకోగానే పైగా ఆమెకి ఏం కనబడిందంటే మొత్తం గ్రహ నక్షత్రాలు కనబడ్డాయి. గ్రహాల్లో భూగ్రహం కనబడింది. భూమి యందు మళ్ళీ తమ వ్రేపల్లెలో తమ ఇంటి పెరడు, దాంట్లో కృష్ణుడి నోట్లో చూస్తున్న యశోదమ్మను చూసింది. ఎంత ఆశ్చర్యకరమైన అంశం ఇది. ఇది ఆలోచించే ఎక్కడుందామే ప్లేన్ ఏమిటి? ఆ స్థితి మనకు అర్థం కాదు, ఆ స్టేట్ అర్థం కాదు, ఊహించిన అర్థం కాదు. ఆ స్థితికి తీసుకుపోయాడు స్వామి ఒక్కసారి. వాటి తర్వాత మీ నారాయణుడు అని భావం తెచ్చుకుంటూ ఉంటే ఒక్కసారి తెరవేసేట, మళ్ళీ పిల్లాళ్ళ కనబడ్డాడు. అంటే ఇందాక చూపించిన అనంత రూపం సత్యం, మళ్ళీ పిల్లవాళ్ళకు వేసింది మాయ. అది పిల్లవాళ్ళకు కనబడ్డ మాయ. అందుకే సంభవామ్యాత్మ మాయయా అన్నాడు భగవద్గీతల స్వామి. అందుకు తన యొక్క మాయాశక్తి చేత అందరికీ పిల్లాళ్ళకు కనబడుతున్నాడు, కానీ ఆయన విశ్వరూపుడుగానే సంచరించాడు. అందుకే మనం భక్తి యోగంలో చెప్పుకున్నాం, గుర్తుంటుంది చాలామందికి విశ్వరూపం చూపించినప్పుడు. గుర్తు లేకపోయినా మరోసారి చెప్తే తప్పేం కాదుగా. అర్జునుడికి విశ్వరూపం చూపించినప్పుడు స్వామి, నీకు దివ్యం దదామి తే చక్షు, నీకు మరో నేత్రం ఇస్తున్నాను చూడన్నాడు. అంతేగాని నువ్వు ఇలాగే ఉండు, రూపు మార్చుకొస్తాను అని చెప్పి కాస్ట్యూమ్లోకి వెళ్ళి విశ్వరూపం వేషం వేసుకు రాలేదు. ఇక్కడే మీరు ఆలోచించవలసింది ఏంటంటే, స్వామి అర్జునుడు చూపు మార్చాడు కానీ తన రూపు మార్చుకోలేదు. అది తెలుసుకోవాల్సింది. తాను తనగానే నిలబడ్డాడు. అర్జునుడికి యోగ దృష్టిని ఇచ్చాడు. ఇవ్వగానే ఒక్కసారి విశ్వరూపం కనబడింది. అంటే ఆయన ఎప్పుడూ విశ్వరూపుడే. యోగ దృష్టి కలవారికి అలా కనబడుతున్నాడు, యోగ దృష్టి లేని వారికి మామూలుగానే కనబడుతున్నాడు. యోగ దృష్టి అందరికీ సామాన్యులకు ఉండదుగా. ఒకవేళ ఆయన తన విశ్వరూపాన్ని చూపించదలచుకుంటే దివ్యనేత్రం ఇస్తాడు. ఆ సమయంలో యశోదమ్మకి అది ఇచ్చాడు. మళ్ళీ ఆమె చేసుకున్న తపస్సుకి ఆ మాత్రమే. ఎందుకంటే ఈ నారాయణుడు అనే భక్తి భావంతో ఆమె తరించడం కాదు, నా పిల్లవాడు అనే ప్రేమభావంతో ముక్తి పొందాలి. ఆమె భావాన్ని కాపాడాలి. యోగక్షేమం వహామ్య. ఆవిడ ఆ యోగం ఆవిడది. నా కుర్రవాడు అనే ప్రేమతో ఆవిడ తరించిపోవాలి. చాలు, నా తత్వం తెలియక్కర్లేదు, నా మీద అఖండ ప్రేమ ఉంటే చాలు. అందుకు కాసేపు అలా ప్రకటించి మళ్ళీ మామూలు చేసేట. మరి ఇంతవరకు చూసిందో ఇంత కప్పేసిన మరి కనబడిందే అనుకోవాలి కదా. దీనికి శుక్రయోగేంద్రుడు లీలాశుకుల వారు గొప్ప భావం చెప్పారు. కైలాసో నవనీతి క్షితిరయం ప్రజ్జద్ధముల్లోష్టతి. ఆవిడేమనుకుందంటే, ఇందాక ఏవేవో కనబడ్డాయే అవన్నీ అక్కడికి పోయే, విన్నోట్లోనే చూశానుగా అనుకున్నదిట. ఎందుకంటే కైలాస పర్వతం చూసింది, క్షీర సముద్రం చూసింది,
భూగోళం చూసిందిట. అప్పుడు చూసినప్పుడు ఇది క్షీర సముద్రం, ఇది కైలాసం అనిపించిందిట. ఇప్పుడు రికాల్ చేసుకుంటూ ఉంటే ఆమెకు ఏమనిపించిందంటే ఇది వద్ద తెల్లగా ఒకటి కనబడింది. అంటే ఈ పిల్లవాడు వాళ్ళు మన్ను తిన్నాడంటే నేను నోరు చూశాను, కానీ ఇప్పటికి ఎన్ని తిన్నాడో, పైగా అందరూ మీ అబ్బాయి ఇది తినేస్తున్నాడు అది తినేస్తున్నాడు దిష్టి పెట్టేశారు మా పిల్లాడికి. దిష్టి పెట్టడంతో ఏమీ అరగలేదు. అందుకే ఆ చిన్న వెన్న ముద్దంతా అరగకుండా కొండలా ఉండిపోయింది అనుకుంది. కైలాసాన్ని అలా అనుకుందిట వెన్న ముద్ద. అలా క్షీర సముద్రం చూసిందిట, తాగిన పాలు అరగకుండా ఉండిపోయి అనుకుందిట. ఆ తర్వాత భూగోళం చూసిందిట, ఇవాళ ఏదో మట్టి తిన్నారని చెప్పారు, ఇలాగ ఇప్పటికి ఎన్ని తిన్నాడో అవన్నీ ఉండగట్టేసే లోపల అనుకుందిట. చిచి పిల్లాడికి దిష్టి తగిలిపోయింది అని తుచ్చుకొని దిష్టి తీసిందిట. కృష్ణుడికి ఏం చేస్తుందండి దిష్టి? అమ్మ తీసిన ఆ దిష్టి మనల్ని కాపాడుగాక అన్నాడు లీలాసుకుడు. ఎంత గొప్పగా భావన చేశాడో చూడండి ఇక్కడ. అందుకు ఆ లీల అలా కప్పి సంచరిస్తున్నాడు. దీని ద్వారా మన విశ్వరూపావతారం అనేక చోట్ల చూపిస్తాడు పరమాత్మ. అక్రూరుడికి చూపిస్తాడు, నిండి సభలో దర్శింపజేస్తాడు. ఒకప్పుడు దుర్యోధనాదుకు కూడా లీలగా మెరిపించాడు మహానుభావుడు. ఇంకా అర్జునుడికి చూపించి సరే కనుక వివిధ విధముల విశ్వరూపాన్ని చూపించిన లీల కూడా కృష్ణలీలే. తాను విరాట్ రూపుడుగానే సంచరించాడు, సర్వవ్యాపకుడుగానే ఉన్నాడు. అది దానికి ఉన్నటువంటి అందం. కృష్ణలీలలో ఇటువంటి భావాలు మనకి కనబడుతుంటాయి. పసిపిల్లవాడు అనిపిస్తేనే పరమాత్మ అనిపిస్తాడు, అది గొప్ప విషయం. పసిపిల్లవాడుగా దగ్గరికి వస్తాడు, పరమాత్మగా మిగిలిపోతాడు. అదే కావాల్సింది మనకి. అదే ఆ లీలలో ఉన్నటువంటి అద్భుతం. ఇంకా మరికొన్ని భవ్యమైన లీలల్లో మనం ప్రవేశించుతూ ఉంటే ప్రధానంగా వ్రజంలో జరిగినటువంటి చివరి లీల. వ్రజంలో 2 భాగాలు, ఒకటి నందగోకులం, రెండవది బృందావనం. ఇంకా నందగోకులంలోనే ఉన్నాడు ఆయన. నందగోకులంలో ఉండగా చిన్నపిల్లవాడు అల్లరి ఒకరోజు మితిమించిపోతుందట. ఆ మితిమించిపోవడానికి కారణం తల్లి చెప్తుంది. ఒకప్పుడు యశోదమ్మ ఒళ్ళో పిల్లవాడు ఉన్నాడు. ఆవిడ పెరుగు చిలుకుతోందిట. చిలుకుతూ పాట పాడుతుంది. ఆ పాట వింటూ అమ్మ ఒళ్ళో కూర్చొని పాలు తాగుతున్నాడు. కొంతసేపు అయిన తర్వాత వంటింట్లో పెట్టిన పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి. ఆ వాసన చూడగానే కృష్ణుడిని అక్కడ దించి ఆవిడ వెళ్ళింది. నన్ను ఒళ్ళో పెట్టుకుని పాలు ఇస్తే దించేస్తావా, ఉండి నీ పని చెప్తాను అనుకున్నాడు. అక్కడున్న పాల కడవలు పెరుగు కడవల్ని రాళ్లతో కొట్టి పగలగొట్టాడు. మొత్తం నేలపాలైపోయింది. అమ్మ వస్తే మళ్ళీ మందలిస్తుందని కనబడకుండా వెళ్ళిపెట్టాడు. ఆవిడ వచ్చి చూసింది, అంత పని చేశాడు, ఇవన్నీ పగలగొట్టాడు, ఎక్కడున్నాడు అని వెతుకుతోంది. వెతుకుతూ వెళుతుంటే బిక్కచ కమలనయ్య నా వేరొక ఇంటిలో రోలు తిరగవేసి ఎక్కి, ఒక ఇంట్లో వెళ్ళేటప్పటికల్లా రోలు తిరగవేసి దాని మీద ఎక్కి ఉట్టి మీదనున్న వెన్న ఉలియుచు ఒక కోతి పాలు చేయుచున్న బాలు గనికే. అక్కడ వెన్న తీసి కోతికి ఇస్తున్నట్టే. ఎవరికి బుద్ధి పుడుతుందని కోతికి ఇవ్వాలని? మనమైతే మనలాంటి కోతులకు ఇచ్చుకుంటాం, కానీ కోతికి పెడతాము, కుక్కకు పెడతాము. ఆయనకి అందరూ ఒకటే. వీడు దాచిని తీసుకొచ్చి వాళ్ళకి పెడుతున్నట్ట. మహానుభావుడు చక్కగా తీసి పెడుతున్నాడు అక్కడ. ఆ పెడుతూ ఉంటే చూసి ఉండి చెప్తాను రానిమ్ము కానిమ్మురా అనే ఒక సెలగోల, ఒక బెత్తం పట్టుకుందిట. వెంటనే తల్లిని చూసి ఒక దుముకాడండి. ఆ దుముకినప్పుడు వాడు పట్టుకుందామని తల్లి పరిగెడుతుందట. ఆ పరిగెడుతూ ఉంటే దొరకట్లేదు. అన్న తేలిక దొరుకుతాడా? అలసిపోతుందట. అలసిపోతున్న తల్లిని చూసి దయ పుట్టి నిలబడ్డట. అమ్మ పరిగెడుతుంటే అందరూ చప్పలు కొడుతుందట. భలే అయిందిలే, ఇదివరకు మేము చెప్తే వెళ్ళలేదుగా, నీకు జరిగింది అంటున్నా. మొత్తానికి పరమాత్మ దయతో నిలబడితే అమ్మయ్య పట్టుకున్నాను అన్నది. నవ్వుకున్నాడు ఆయన. నువ్వు పట్టుకోలేదు, నేను కావాలని పట్టుబడ్డాను అనుకున్నాడు ఆయన. అంతే, పరమాత్మను ఎవ్వరూ పట్టుకోలేరు, కానీ పట్టుకోవాలని తపన పడితే జాలిపడి దొరుకుతాడు. తెలుసుకోండి, ఆయన జాలితో ఆయన పట్టుకోగలము, ఆయన కృపతో పట్టుకోగలమే తప్ప మనం ఆయన పట్టుకోలేము. మన ప్రయత్నాలతో పట్టుకోలేము. మన ప్రయత్నంలో అహం ఉంటుంది. అహం విడిచిపెడితేనే ఎంత చేయగలమో అంత చేసావు, ఇంకా నీ వల్ల కాదని ఆయనకు తెలుస్తుంది. అప్పుడు ఆయన దొరికిపోతాడు. అలా దొరికిపోయినటువంటి కృష్ణ పరమాత్మని పట్టుకుని ఇప్పుడు ఆవిడ అనుకుంది, పట్టింది, ఇప్పుడు కట్టాలి. ఇదంతా యోగిక్ టెర్మినాలజీ అని మొత్తం యోగ సంకేతార్థాలు ఉంటాయి. అవి కూడా చెప్పడానికి నేనేం వెనకాలను, కానీ గ్రహించడానికి మీరు ముందుకు రండి. సరిగ్గా ఇక్కడ సంకేతం అంతా యోగ సాధన. అందుకు ఒక్కొక్క లీలలో యోగ సాధనలు, మంత్ర సంకేతాలు, ఉపనిషత్ తత్వాలు ఉంటాయి. ఇదంతా యోగ రహస్యం చూపిస్తున్నాడు. అందుకే కృష్ణలీలని యోగులు కూడా తరించిపోతారండి. మొత్తం సంసారాన్ని గడ్డి పరకలా విడిచిపెట్టిన యోగులు కృష్ణ భక్తులు అయిపోయారు. ఒక లీలాసుకుడు, ఒక నారాయణ తీర్థులు, ఒక మధుసూదన సరస్వతి, ఒక శంకర భగవత్పాదుల వారు వాళ్ళు కృష్ణలీలలో కరిగిపోయారు. అహం బ్రహ్మాస్మి స్థితికి వెళ్ళిన వాళ్ళు కూడా కృష్ణలీలలో కరిగిపోయారంటే ఆ కృష్ణుడు ఎవరు? ఆ కేవల బ్రహ్మతత్వమే. అది చూపిస్తున్నారు ఇక్కడ. మొత్తానికి పట్టింది, ఇప్పుడు కట్టాలనుకుంటుందటండి. తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల నెల్ల క్రమ్మరం సుతుగట్టన్ బొజ్జ తిరిగిరాదయ్యే. ఆ తాడు తెచ్చి కడదామంటే ఇంట్లో ఒక తాడు తెచ్చి కట్టిందిట, వల్ల కాలేదు. ఇంకో తాడు తెచ్చి దాన్ని బంధించిందిట, మళ్ళీ చుట్టిందిట, మళ్ళీ సరిపోలేదు.
తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల నెల్ల. ఇంట్లో ఉన్న అన్ని తాళ్ళు తెచ్చిందిరండి. ఒక తాడు కోతాడు లింకు పెట్టి చుడుతుందట. ఎంత చుడుతున్నా 2 అంగుళంబుల కడమబడి అన్నాడు. ఇక్కడ 2 అంగుళాలు సరిపోవట్లేదు. పైగా కడదామని తాపత్రయపడుతుంటే చూస్తున్నట్ట. వడల చెమటలగయ ఉత్తరీయము జార వీడు యున్న తురుము విరులు రాల కట్టరాని తన్ను కట్టెదనన చింత కట్టుకున్న తల్లి కరుణ జూచి. కట్టలేని తన్ను కట్టేయాలని చింతన కట్టుకుందిట. వాడు మనసులో ముందు చింత కట్టుకుంది, ఎలాగైనా కడతానని. అందుకు కట్టలేకపోతున్న ఆవిడ చింతను చూసి జాలిపడి సరి కానీ అన్నట్టు. అప్పుడు కట్టగలిగించండి. పట్టాలన్నా ఆయన దయ ఉండాలి, కట్టాలన్నా ఆయన దయ ఉండాలి. ఇక్కడ ఉంది రహస్య సంకేతం అంతా. పరిశీలిద్దాం. యోగ శాస్త్రంతో పరిచయం ఉంటే ఇది ఇంకా అర్థమవుతుంది. యోగ శాస్త్రంలో సమాధి స్థితికి వెళ్ళడానికి యోగి చేసే ప్రయత్నాలు యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. సమాధి స్థితి అంటే దీని వేదాంతంతో అన్వయించితే పరమాత్మతో ఏకమవడమే సమాధి. ఇది మళ్ళీ సవికల్ప నిర్వికల్ప అని 2 రకాలు ఉంటాయట. అంటే అందులోనే ఉంటూ మధ్యలో బయటకు వస్తూ ఉంటాం, అది సవికల్పం. అందులోనే స్థిరంగా నిలిచిపోతే నిర్వికల్పం. కానీ అది రావడం మహా కష్టం అండి. వెళుతూ జారిపోతూ మళ్ళీ వెళుతూ జారిపోతూ మహా కష్టం. కొన్ని ఫీట్స్ చేసేటప్పుడు కొసదాకా వెళ్తాడు, అక్కడ దాకా బాగానే వెళ్తాడుగా జారిపోతుంటాడు, మళ్ళీ వెళ్తూ ఉంటాడు. అలాగే యోగంలో ఆ సమాధి స్థితి దాకా వెళ్ళిన వాడు తిరిగి గాని కింద పడితేట యమ నియమాల దాకా పట్ట ధారణ దగ్గర ఆగిపోతాడు. కొంత నయం కదండి. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. అందులో ఆసన ప్రాణాయామాలు అందరికీ తెలుసు, ఎందుకంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్లో చేస్తున్నాయి. మనది అసలు యోగ విద్య ఎప్పుడూ పోయింది. యమ నియమాలు లేని ఆసన ప్రాణాయామం అంటే మనకు అర్థం కాదు, పతంజలికి అసలు అర్థం కాదు. ఆయన పేరు పెట్టుకుని నేను తప్పులు చేస్తున్నానంటే అంటాడు ఆయన. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం అంటే అంతర్ముఖత్వం. అది రావడం ఎంత తేలిక అండి. అంతర్ముఖత్వం వచ్చిన తర్వాత ధారణ, పట్టుకునే ప్రయత్నం, తర్వాత ధ్యానం, నిలుకడ, మనస్సు యొక్క నిలుకడ అది పెట్టాలి. ఆ తర్వాత అది అలా నిలవగా సమాధి స్థితికి వెళుతుంది. ఇది యోగికి. ఇప్పుడు సమాధి స్థితి నుంచి ఒకవేళ జారితే ధారణ దాకా వస్తాడట. మళ్ళీ ధారణ ధ్యాన సమాధి చేసుకుంటూ వెళ్ళాలట. ఇక్కడి మహాయోగి ఎవరు? యశోద. అనేక జన్మల పుణ్య విశేషం చేత పరమాత్మను ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకోగలిగిందండి. అంతవరకు బాగుంది. పరమాత్మ దొరికాడు, ఒళ్ళో పెట్టుకుంది. కానీ ఇంట్లో పొయ్యి మీద పాలవాసన దగ్గర దించేసింది. మనము అంతే. భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటాం ఆనందంగా, కానీ ప్రాపంచిక విషయ వాసన తగలగానే దించేస్తాం భగవంతుడిని. తెలుసుకోండి, అది చూపిస్తున్నాడు ఇక్కడ. అది గోల. అంత భగవంతుడు తాదాత్మ్యం ఇంకా భగవంతుడు విడిచిపెట్టండి, ఏమంటే వెళ్ళొస్తాండి, వేరే పని ఉందండి, అయిపోయింది. ఇవి కేవలం పాలవాసనకి దించేసింది, ప్రపంచ వాసనకి దించేస్తాం భగవంతుడు. ఒకసారి దింపేమా మళ్ళీ పట్టడం మహా కష్టం, పట్టేమా కట్టడం మరో కష్టం. పడితే ధారణ, కడితే ధ్యానం. చూడండి, అందుకే దిగిపోయిన పిల్లాన్ని మళ్ళీ పట్టుకోవడానికి ధారణ ప్రయత్నం చేసింది ఆవిడ. ధారణ, ఆ ప్రయత్నంలో కష్టపడి యాతన పడితే పరమాత్మ జాలిపడి ధారణకు దొరికాడు. ధారణతో లాభం లేదు, ధ్యానం కావాలి, కట్టేయాలి. అప్పుడు సమాధి నిలుస్తుందట. అప్పుడు కట్టింది. కట్టాలి అంటే మళ్ళీ ఒక తాళ్ళు లాభం లేదు. ఎన్ని తాళ్ళు కావాలి? ఎన్నో అనద్దు. ఇంట్లో ఉన్నన్ని అన్నాడు. ఇక్కడ ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ అన్నాడు. ఇంట్లో ఉన్న తాళ్ళు అంటే ఏమిటో కదా, మనకి చాలా తాడు ముక్కలు ఉన్నాయండి. తాడుకి సంస్కృతంలో పాశం అంటారు కదా. ఇప్పుడు నేను చెప్పక్కర్లే, మీకు అర్థమవుతాయి. ఎన్ని పాశాలు? అబ్బో బోల్డ్ కనబడితే ఒక్కసారి కళ్ళు పెట్టుకుంటే ఎన్ని పాశాలో, ఒక్కొక్క పాశం. అవునా లేదా? ఇన్ని రకాల పాశాలు. ఒక్కొక్క పాశం, ఏ ఒక్క పాశం మిగిలినా నీకు ఇబ్బంది. అన్ని పాశాలు కలిపి ఒక్కటి చేయి. అన్ని పాశాలు ఒక్కటి చేసి అన్నీ నువ్వే పరమాత్మకు చెప్పవయ్యా. అదే చూపిస్తున్నాడు. ఒక్కొక్క పాశం తీసి కట్టింది అంటే త్వమేవ మాతాచ ఒక పాశం, పితా త్వమేవా రెండో పాశం. రిలేషన్స్ అండి, అన్ని రిలేషన్స్ ఒక పరమాత్మ అనుకో. ఇంకొక వైపు ఇందాక చెప్పినట్టు బస్సులో మన సీట్ల మీద రుమాళ్ళు వేసినట్టు ఈ పాశాలనే తాళ్ళు ఇప్పుడు గెలిపెట్టుకున్నాము. ఈ ప్రపంచంలో అన్ని తాళ్ళు అన్నీ ఆయనే అనుకో, ఇంకో సంబంధం లేదని. అన్నీ ఆయనే ఒక్కటి చేయి. ఒక్కటి చేసి కట్టేవా ఇంకా 2 అంగుళాల కడమ కూడా ఉండదయ్యా అన్నాడు. ఇక్కడ భాగవతవేత్తలు ఆ 2 అంగుళాలని చాలా జాగ్రత్తగా వ్యాఖ్యానించారు. 2 అంగుళాలంటే అహంకారం మమకారంట. అది చెప్తున్నాడు. నువ్వు సర్వసమర్పణ భావం చేయనంతకాలం అహంకారం మమకారం, అహంకారం మమకారం ఉన్నంతకాలం పరమాత్మ నువ్వు కట్టలేవు. ఇది తెలుసుకోవాలి. ధ్యానం కుదరాలంటే అహం మమ వదిలేయాలి. అది చూపిస్తున్నాడు. అందుకు అన్నీ కలిపి కడితే ఆ 2 పోయే. అదే పరమాత్మ నువ్వు ప్రయత్నపూర్వకంగా అన్నీ విడిచి ఆశ్రయిస్తే ఆయన చూసుకుంటాట. ఆయన సహకారం యోగం వెళ్ళదండి. ఇది తెలుసుకోవాలి. అదే మాటి యోగక్షేమ వహామ్యం గుర్తుపెట్టుకోవాలి.
యోగాన్ని ఆయన కాపాడుతూ ఉంటేనే మనం సాధించగలం. అంతేగాని మనంతా మనం యోగం చేస్తే అహంకారం అది ఫలించదు. పరమాత్మను ఆశ్రయించి చేయాలి. అప్పుడు సమాధి స్థితికి చేరగలిగింది. అప్పుడు కట్టేసింది దేనికి? రోటికి కట్టింది. రోల్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, పిల్లలకు బొమ్మలు వేసి చూపించాడు. ఇప్పుడు దొరకవు, మిక్సీలు గ్రైండర్లు వచ్చేసే కనుక కష్టం అవుతుంది. కనుక రోలుకి కట్టింది. అక్కడ చిత్రం ఏంటంటే అదితి కశ్యపులు వాళ్ళు తల్లిగా దేవకి వస్తువులుగా పుట్టారట. ఒక అంశతో అదితి కశ్యపులు ఒకరు రోలుగా ఒకరు తాడుగా పుట్టారట. అంశాలు ఉంటాయి వాటికి. అంటే కృష్ణ పరమాత్మను ముట్టుకోవాలన్న పవిత్రత దైవత్వం ఉండాలట. అందుకే వివిధ దేవతలు వివిధ రూపాలతో కృష్ణుడిని ఆశ్రయించారని అధర్వణ వేదానికి చెందిన కృష్ణోపనిషత్తు చెప్తోంది. ఇంద్రుడు కొమ్ముబూరగా మారిపోయేట, శివుడు వేణువుగా మారిపోయేట. రహస్యం ఇవన్నీ కూడా. అదితి కశ్యపులే ఆ రోలుగా తాడుగా మారారండి. ఇంకేమున్నది స్వామిని అంటి పెట్టుకోవడానికి. ఇప్పుడు స్వామికి బంధించింది, వెళ్ళిపోయింది ఆ తల్లి. ఇంక ఈ మహానుభావుడు చుట్టూ చూస్తూ నెమ్మదిగా కదిలిస్తున్నాడు రోలని. పైగా దేవతలు చూసి నమస్కరిస్తున్నట్ట. ఎందుకంటే దేవతలు ఎక్కువ భాగం బృందావనంలో గడిపేస్తున్నాయి, ఇంకా వ్రజభూములనే. ఎందుకంటే ఇలాంటి రూపాలు వైకుంఠంలో చూడలేరు వాళ్ళు. కనుక ఇక్కడే తిరుగుతున్నట్టు చూస్తూ, అందుకే పాల దొంగ వద్ద వచ్చి పాడేరు తమ పాలిటి దైవమని బ్రహ్మాదులు అని అన్నమయ్య వర్ణిస్తాడు ఇక్కడ. అందుకు రోల కట్టించుక పెద్ద రోలను తా వాపోవు బాలుని వద్దకు వచ్చి పాడేరు ఆలకించి వినుమని అంబర భాగము నుండి 4 దిక్కుల నుండి నారదాదులు అని వర్ణిస్తాడు ఇక్కడ. ఆ దేవతలు వచ్చి నమస్కారం చేసుకుంటున్నారు. పిలవడం మొదటి కదిలిస్తున్నట్ట ఆ రోల్ని. మళ్ళీ అమ్మ చూసినప్పుడు ఎక్కడైనా మధ్యలో ఆపేసి ఏడుస్తున్నట్ట. రుదంతం ముహుర్నేత్ర యుగ్మం సృజంతం కరాంభోజయుగ్మేన సాతంక నేత్రం ముహుశ్వాస కంపత్రిరేఖాంక కంఠం స్థితం నౌమి దామోదరం భక్తవంద్యం. సత్యదేవుడు అనే ఒక యోగి బృందావనంలో కార్తీక మాసంలో సాధన చేస్తూ ఉంటే దర్శనం ఇచ్చేటాడు. ఈ లీల అంటే ఎప్పుడో జరిగిన లీలకు కూడా అవసరమైతే వాడు చూపిస్తాడు స్వామి. ఆయనకి ఏం పోయింది, కష్టపడాలి ఏమిటి చూపించట. ఆ దామోదరుని చూస్తూ మురిసిపోతున్నాడు ఆయన భక్తుడు. ఆయన దర్శనం ఇచ్చాడు. ఎలా ఉన్నాడో చూడండి. హృదంతం దొంగ ఏడుపు ఏడుస్తున్నట్ట. ఆ ఏడుపు ఎంత చక్కగా ఏడుస్తున్నా అంటే ముహుర్నేత్ర యుగ్మం కరాంభోజ యుగ్మేన. ఆ ముంజేతులతో కళ్ళు తుడుచుకుంటూ మధ్య మధ్యలో ఎత్తి చూస్తున్నట్ట. అందరు గమనిస్తున్నారా లేదా అని. లేకపోతే ఎందుకు ఊరికినే ఏడవడం, అందరు చూడటానికేగా. కరాంభోజ యుగ్మేన సాతంక నేత్రం ముహుశ్వాస కంప త్రిరేఖాంక కంఠం. మధ్యలో ఏడుస్తూ ఎగశ్వాస తీస్తున్నట్ట. కంఠంలో 3 గీతలు కనబడుతున్నాయట. ఎంత దర్శించాడో చూడండి. ముహుశ్వాస కంప త్రిరేఖాంక కంఠం స్థితం నౌమి దామోదరం భక్తవంద్యం. ఈయన పేరేమిటయ్యా అంటే దామోదరుడు అన్నారు. అప్పుడే మరో పేరు వచ్చిందా లేదా? కృష్ణుడికి మరొక పేరు వచ్చిందండి, దామోదర. మరి కేశవాది నామాల్లో దామోదరు ఉంది. పరమార్థం ఏమిటి, ఇప్పుడు అర్థం ఏంటో చూద్దాం. పరమార్థంలో దామోదరుడు అంటే దామములు అంటే లోకములు, ఉదరము అంటే లోపలి భాగము, అన్ని లోకములు తనయందే కల విరాట్మూర్తి కనుక దామోదరుడు. ఇది ఒక అర్థం. ఇప్పుడు అర్థం వేరు. దామం అంటే తాడు, దామోదరుడు అంటే తాడుతో కట్టబడిన ఉదరము కలవాడు అని అర్థం. అదేంటి భక్తిపాశం అండి, భక్తికి కట్టుపడిపోయిన భగవంతుడు, ఇది అర్థం. అందుకే చిక్కడు క్రతువుల వ్రతముల చిక్కడు దానముల శౌచశీల తపములను చిక్కడి యుక్తిని భక్తికి చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధముసుండి అని ప్రహ్లాదుడు చెప్తాడు ఇక్కడ. క్రతువులు వ్రతములు యజనములు యోగములు తపస్సులు దొరకడు పరమాత్మ. వాటన్నింటిలోనే అహం ఉంది. అహంకారాన్ని విడిచిపెట్టిన భక్తికి చిక్కిపోతాడు అయ్యా తనంత తాను. అందుకే యశోదమ్మకి దొరికిపోయాడంటే భక్తికి దొరికిపోయాడది అర్థం. అందుకే తాడుతో కట్టబడిన దామోదరుడు, దామము చేత బంధింపబడిన ఉదరము కలవాడు. ఇప్పుడు రెండవ అర్థం వచ్చింది. పైగా పెద్దయ్యకు కూడా ఈ తాడు కట్టేసిన గుర్తు అలాగే పెట్టుకున్నట్టండి. కొందరికి బాగా కట్టిస్తే ఒక చిన్న కదులు కడుతుంది. దాన్ని ఏమంటారో తెలియదు. తెలుగు నాట కొన్ని చోట్ల కదులు కట్టడం అంటారు దాన్ని. కొంతకాలకి అది తీసేస్తే కలిసిపోతుంది. కానీ ఈయనకి మాత్రం చివరి వరకు అది పెట్టుకు చూపిస్తున్నట్టు అందరికి. మా అమ్మ కట్టించి చూడండి. అంటే భక్తికి దొరికిపోతాననే చిహ్నాన్ని మనకు చూపిస్తూ ఉన్నట్టు దామోదరుడు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి ఇక్కడ. అది దామోదర శబ్దానికి 2 అర్థాలు తీసుకుని ఈ లీల పేరు దామోదర లీల. ఇక్కడ అమ్మ బంధించి ఆమె పనికి ఆమె వెళ్ళిపోయింది. నెమ్మదిగా కదిలించుకుంటూ వెళ్ళి ఆ మద్ది చెట్ల మధ్య నుంచి దూరి వెళ్ళిపోయాడు. ఇక్కడ కదిలించాడు. వెంటనే ఆ మద్ది చెట్లు పెకలింపబడ్డాయి. అందులోంచి 2 మహామూర్తులు వెలికి వచ్చారు. నలకోబర మణిగ్రీవులు అనబడే కుబేర పుత్రులు 2 వెలికి వచ్చారట. ఆ వెలికి వచ్చినటువంటి వారు స్వామికి నమస్కారం చేస్తూ నిలబడ్డారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, తాను బంధింపబడి అక్కడున్న నలకోబర మణిగ్రీవుల బంధనాన్ని విడిపించాడు. చూడండి, శాపబంధనాన్ని. భక్తుల బంధం విడిపించడానికి తాను బంధితుడే వచ్చాడు. ఇంకా అంతకంటే దయ్యం ఉందండి. పైగా ఆయన సూక్ష్మం కనుక దేనిలోకైనా దూరిపోతాడు.
చక్కగా రెండింటి మధ్య దూరం వచ్చేసట. స్థూలం ఉంది అది, ఏది రోలు అది దూరం లేదు, దాన్ని లాగాడు, లాగ్గానే మొత్తం పడింది. అందులోంచి ఇద్దరు తేజోమూర్తులు వచ్చి నమస్కరిస్తున్నారు. నమస్కరిస్తుంటే కళ్ళు ఎగరేసేట ఏం కావాలని. పైకి స్వరూపం వాళ్ళకే తెలుసండి. కృష్ణావతారంలో గొప్పతనం ఏంటంటే ఎవరిని ఎలా తరింపజేశారనేది తరింపబడ్డ వారికి తెలుసు, తరింపజేసిన ఈయనకి తెలుసు, ఎవ్వరికి తెలియదు. అంతేగాని వెంటనే మరుసటి రోజు మీటింగ్ పెట్టి చైల్డ్ ప్రాడజీ అని ప్రెస్ మీటింగ్ పెట్టలేదండి. ఎక్కడికక్కడ అది అయిపోయిందంతే. విన్నవాళ్ళు విన్నారు, ఎవరు ఏమనుకుంటే అది అనుకున్నారు, తాను చేయాల్సింది మాత్రం చేస్తున్నాడు. గోపికలకి రాసలీలతో అనుగ్రహించాడు. ఎవరో నానా కూతలు కూర్చారు, ఏం సమాధానం చెప్పలేదు. వారికి చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎవరిని ఎలా తరింపజేశాడో జీవుడికి తెలుసు. ముక్తి పొందిన జీవులు వెనక్కి వచ్చి చెప్తారని ముక్తి పొందేనని, వెనక్కి వచ్చి చెప్తే ముక్తి పొందినట్టు అవుతుందా? అదే తెలుసుకోవాల్సినది. అందుకే పరమాత్మ అనుగ్రహం ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ వాళ్ళిద్దరు వైపు చూసి కళ్ళు ఎగరేసేట ఏం కావాలని, అదే అడగద్దు అన్నట్టు. ఏం కావాలని అడిగేవా మా ప్రమాదం. ఎందుకంటే మేము ఈ చెట్లుగా పడి ఉండడానికి కారణం ఏంటో మాకు తెలుసు. మేము కుబేరుడి కొడుకులు అండి. వాళ్ళిద్దరు ఎవరు? కుబేరుడి కొడుకులుట. అంటే కుబేరుడు అంటే ఎవరు? ధనానికి అధిపతి, యక్షులకు అధిపతి, గుహ్యకులు అనబడే తెగలకు అధిపతి. వాడు దేవపతి. ఒకవైపు ధనం బాగా ఉన్నవాళ్ళు కొడుకులు, అంతే కదండి. బాగా చిన్నప్పటి నుంచి డబ్బుని ఇంట్లో పెట్టిన పిల్లలు చూడండి ఎంత పొగరు. వాడికి దేవుడు పట్టాడు, దెయ్యం పట్టాడు, ఎవడు తెలియదు. అలాగే వీళ్ళకి ఒకవైపు ధనికుల బిడ్డ, రెండో వైపు అధికారం. ఎందుకంటే వాడు అధిపతి కూడా కదా, ప్రభువు కదా, అధికారం. మూడో వైపు యవ్వనం. అది కాస్త కుస్త చదువుకున్నారు, డిగ్రీస్ ఉన్నాయి, అది నాలుగవది. ఈ నాలుగిట్లో ఏకైకమప్యనర్థాయట. ఒక్కటి ఉంటే చాలయ్యా పతనం చేసేయడానికి, నాలుగు కలిసి ఉన్నాయి, ఇంకేముంటుందయ్యా అన్నాడు. ఇక్కడ మహాత్ములకి ఇవే ఉంటే వేరే విషయంగా పనిచేస్తాయట. మహాత్ములకి ఇవి లోకోపకారానికి పనికొస్తాయి, దుర్మార్గులకి ఇవి ఉంటే మదానికి పనికొస్తాయి అన్నాడు. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తుంటే ప్రస్తుతం వైవాటి పిల్లలు గుర్తొస్తుంటారు, వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా యవ్వన మదంతో ఉన్నారు, అధికార మదం ఉంది, ధన మదం ఉంది కనుక కొంతమంది స్త్రీలతో కలిసి ఒక కొలంలో జరకాలాడుతున్నట్టు వీళ్ళిద్దరు. అటువైపు నుంచి నారద మహర్షి వస్తున్నారు. ఆ వస్తున్నప్పుడు ఈ స్త్రీలందరూ సిగ్గుపడి నమస్కారం చేసి పక్కకి వెళ్ళిపోయారు. వీళ్ళు బాగా తాగి కూడా ఉన్నట్ట. దీనికి తోడు అదొకటి, తాగి ఉన్నారు కనుక ఎదురు మహాత్ముడు ఉన్నప్పటికి కూడా కళ్ళెగరేస్తూ నిలబడ్డారట. తల వంచలేదు, నమస్కారం చేయలేదు. మహాత్ములు కనబడితే నమస్కరించిన వారికి పుణ్యం, కానీ వాళ్ళకేం లాభం లేదండి, తెలుసుకోండి. అదే మహాత్ములు కనబడినప్పుడు తల వంచి నమస్కరించడం తెలియాలి. మొన్న మధ్య పాప ఒక సన్యాసి ఒకరి ఇంటికి వెళ్తే, ఇదిగో స్వామీజీ వచ్చారు నమస్కరించంటే హాయ్ అంకుల్ అన్నాడు పిల్లాడు. అంటే వాళ్ళకి ఎలా పెట్టాలో కూడా నేర్పడి తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాదు. సంస్కారాలు ముందు వీళ్ళు చేస్తే తర్వాత వాళ్ళు చేస్తారు. ఇది వచ్చిన పరిస్థితి. నమస్కారం అనే సంస్కారం లేనటువంటి తెగలతో బతుకుతూ అది సంస్కారం అనుకోవడం కుసంస్కారం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తెలుసుకోవాల్సినంత అద్భుతమైన విషయం ఇక్కడ ఉన్నది. అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవిన చత్వారితస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోధనం అన్నారు. ఇక్కడ అభివాదనశీలుడు అంటే పెద్దలు కనబడితే నమస్కరించిన స్వభావం ఉంటే వాళ్ళకి 4 వస్తాయటండి. ఆయుష్, విద్య, కీర్తి, ధనం, ఈ 4 లభిస్తాయి. ఇంకేమన్నది? మొత్తానికి ఈ మదాంధులైన వాళ్ళు నారద మహర్షి వస్తే అలా నిలబడ్డట. వెంటనే అన్నాడు, మనిషా మానుల మీరు ఎదురుగా మహాత్ముడు కనబడినప్పుడు దండం పెట్టాలని తెలియదు. వెంటనే నారదుడు వాళ్ళ నమస్కారం కోరుకున్నాడు అనుకోవద్దు. వాళ్ళ స్వభావాన్ని చూసి తిడుతున్నాడు. అది మీకు ఆ మాత్రం సంస్కారం లేదా? స్త్రీలు చూడు ఎలా ఉన్నారు, మీరు అలా మానుల్లా నిలబడ్డారు, ఎందుకని మీకు జన్మ, పొండి మానులు అయిపోండి అన్నాడు. మాను అంటే తెలుసు కదా, చెట్లు అంటే శాపం అంటే తెలిసింది కదా. వాడి స్థితికి తగ్గట్టు పడ్డారంట. అప్పుడు ఏడ్చారు, స్వామి అలాగ మాకు ఈ బతుకన్నారు. అంటే ఒక పని చేస్తున్నాలే, పరమాత్మ వస్తాడు బాల రూపంలో, మిమ్మల్ని తరింపజేస్తాడు, అంతవరకు అఘోరించాడు. ఈయన అవతరించక ముందు నుంచే చెట్లే పడి ఉన్నారు వాళ్ళు. అక్కడ కొన్ని చెట్లకి ఏజులు రాస్తుంటారు, 100, 300, 1000 years. అలా వాళ్ళు ఏజ్ అంతా తెలియదు, ఎప్పుడు పడ్డారు, చెట్లే ఉన్నారు అక్కడ. కానీ నారదుడు చేసిన మహోపకారం ఏంటో తెలుసా? వీళ్ళకి ఎలాగో చపలత్వం, స్థిరంగా ఉండలేరు. అదే చెట్లు చేసి భారీ స్థిరంగా ఉన్నారు, ఇంకా అక్కడికి కదలలేదు, ఆసనం కుదిరిపోయింది. 2 దేన్ని ధ్యానించాలో ఫిక్స్ చేసి పెట్టేశాడు. బాల రూపంలో భగవంతుడు వస్తాడని చెప్పాడు. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు వస్తాడా అని వాళ్ళ ధ్యానం. అది ఇప్పటికి వాళ్ళ ధ్యానం పండింది అనే లెక్క కృష్ణుడికి తెలుసు. పనిచేయడం మన వంతు, ఫలం ఎప్పటికి కూడా పరమాత్మ వంతు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంతేగాని మనమే మధ్యలో 1000 జపం చేసాం, 1,00,000 జపం పుస్తకం డైరీలో రాసుకొని అప్పటికప్పుడు ఎన్నయ్యో చూసుకుంటూ ఉంటే ఫలితం కాదండి. నువ్వు చేసింది సరైందా అయిందా కాదా ఆయనకి తెలుసు, మనకేం, మన పని చేయడమే. ఆ ధ్యానం ఎప్పటికి పండిందే అని ఆయనకు తెలుసుట. ఎంత చక్కగా అక్కడ తాడుతే కట్టించుకుని మరీ అది గుర్తుపెట్టుకుని వీళ్ళని బాగు చేయాలంటే ఎంత అకౌంట్ మెయింటైన్ చేస్తాడు మహానుభావుడు. ఎవరికి ఎప్పుడు ఏది ఎక్కడ చెల్లించేయాలని తెలుసు. తిన్నగా వచ్చి అనుగ్రహించాడు. ఇప్పుడు అడిగాడు ఏం కావాలి, అడిగితే అంటున్నారు, ఇదిగో ఆ ప్రశ్న వద్దయ్యా,
మాకు ఇప్పుడు మరో భయం పట్టుకుంది. వేటి వల్ల మేము ఇంద్రియాలు ఆకర్షింపబడ్డామో అవి మళ్ళీ వచ్చేసాయి మాకు. మళ్ళీ చెవులు, కన్ను, ముక్కు అన్నీ వచ్చేసాయి కదా. ఇవి వచ్చేసాక మళ్ళీ విషయాల వైపు ఇది బాగుంది, ఇది వినాలి, ఇది తినాలి, ఇది అనాలి, ఇలా మళ్ళీ ఇంద్రియాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అందుకే ఇది చాలా భయంకరంగా అనిపిస్తుంది కనుక ఎలాగో ఇంద్రియాలు వచ్చే కనుక చిన్న కోరిక, ఇంద్రియాలకు ఎప్పుడు నీ పనే ఉండేలా అనుగ్రహించవయ్యా, ఇది మేము కోరుకునే వారు ఉన్నారు. ఇంతేనండి భక్తి మార్గం. నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యములున్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణం నీరేజ పత్రేక్షణ. అద్భుతమైన పద్యం అండి. మా శరీరాలు ఎందుకు నీకు వినియోగింపబడేటట్టు చెయ్యి అంతే. ఉన్న కాలం అంతా ఇంద్రియములతో నిన్ను ఆరాధిస్తూ ఉంటే ఇంద్రియాలన్నీ నిన్ను పట్టుకున్నాయంటే ఇంద్రియాలతో మనస్సు నిన్ను పట్టుకుంటుంది. ఇది చాలదు. నువ్వు భగవదారాధనకి వస్తువులు ఎక్కడో తెచ్చుకోక్కర్లేదు, నీకు ఇవ్వబడ్డాయి, వాటిని వినియోగించుకో. కమలాక్షి నర్చించు కరములు కరములు, అదే భాష. భాగవతం ఎక్కడైనా ఒకటే భాష, భాగవత ధర్మం ఒక్కటే అని ఇక్కడ చెప్పబడుతున్నది. అప్పుడు స్వామి చెప్తున్నాడు, అందరికీ పనికొచ్చే నీతి చెప్తున్నాడు. తమ తమ ధర్మము తప్పక సములైనను నమ్మి తిరుగు సభ్యులకును బంధము నన్ను జూచిన విరియును కమలాప్తుడు వడమ విరియు ఘనతమము క్రియన్. ఈ పద్యం ముఖ్యమండి. అందరికీ ఒక యూనివర్సల్ మెసేజ్ ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ప్రతివారు తమ ధర్మాన్ని తప్పకుండా సములై అంటే జీవితంలో సుఖమో దుఃఖమో లాభమో నష్టమో తప్పదు, కానీ వాటికి పొంగిపోయి కుంగిపోకుండా సమముగా ఉంటూ తమ ధర్మాన్ని పాటిస్తూ నన్ను నమ్మి ఎవడైతే ఉంటాడో వాడికి నేను సాక్షాత్కరిస్తాను, వాడికి నేను ముక్తినిస్తాను. ఇది ఆహ్వానించాను. ఇంకేం కావాలి ఇక్కడ? ఇది బోధించి ఇంకా మీ చోట్లకు మీరు వెళ్ళండి అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ లోపల ఈ పడిన చప్పుటికి పరిగెత్తుకొచ్చేస్తా నందుడు, యశోద అందరూ కూడా ఎంత పని చేశాను, తల్లి ఏడుపొచ్చింది, ఆవిడ అలా నిలబడిపోయింది ఏడుస్తూ. ఎప్పుడూ శిక్షించిన దాన్ని ఇప్పుడు శిక్షిస్తే ఎంత ప్రమాదం వచ్చింది. కానీ చెట్ల మధ్య క్షేమంగా ఉన్నట్టు పిల్లాడు. తిన్నగా నందుడు వచ్చి విప్పెట్టండి. అప్పుడు నారాయణ భట్టాత్రి గొప్ప మాట అంటాడు ఇక్కడ నారాయణీయంలో. ఎంత గొప్పగా అంటాడంటే, ఎవరూ బంధించలేని కృష్ణుని అమ్మ బంధించింది, అందరి బంధనాలు విడిపించే కృష్ణుని అయ్య బంధనం విడిపించాడయ్యా. నందుడు విడిపించట. ఆ విధంగా స్వామి అమ్మని అయ్యని అనుగ్రహించాడు. ఒకరికొకరు చర్చ చేసుకుంటున్నారట, ఏమిటి ఇలా జరిగిందని. కొందరు పిల్లలు వచ్చి మేము చూసాము ఈయన గట్టిగా లాగాడు, చెట్లు పడిపోయాయి. కొందరు పిల్లాళ్ళు లాగితే చెట్టు పడిపోతుందా అని ఒకడు ఇలా డిస్కషన్ మొదలైపోయింది. అందరిని డైవర్ట్ చేయడానికి కృష్ణుడు వెంటనే లేచి నాట్యం చేయడం మొదలెట్టాడు. చిందులు వేస్తున్నట్ట. వెంటనే అందరూ అన్నీ మర్చిపోయి కృష్ణుడు చిందులు వేస్తుంటే చప్పట్లు కొడుతున్నట్ట. అది చూసి దేవతలకు అనిపించింది, వాళ్ళు చప్పట్లు కొడుతుంటే నువ్వు వాళ్ళకి తగ్గట్టు చిందులేస్తావా? ప్రపంచాన్ని చిందులేయిస్తావు నువ్వు, నీ చేత చిందులేయిస్తున్నారయ్యా గోపికలు. ఆహా ఎంత భాగ్యశాలు వారు అని దేవతలు దండం పెట్టుకుంటున్నారు. మొత్తానికి పరమాత్మ అనుగ్రహం ఇదంతా వింటూ ఉంటే కళ్ళనీళ్ళు వచ్చేటండి ఎవరికి? పరీక్షిత్ మహారాజ్. ఏమిటయ్యే వాళ్ళ భాగ్యం. యోగులు ఎంత ప్రయత్నించినా పట్టుకోలేని పరమాత్మని పట్టుకుని ఒళ్ళో పెట్టుకుని కట్టి ఆడుకుంటూ తిరుగుతున్నారంటే ఆ యశోదానందులు ఎంత భాగ్యశాలురో చెప్పవయ్యా. యద్రోమరంధ్ర పరిపూర్తి విధాన దక్షౌ వారాహ జన్మని బభూవరమీ సముద్ర తం నామనాథ మరవింద దృశ యశోద పాణిద్వయాంతర్జలైస్త్రపరం బభూవ. ఆయన యజ్ఞవరాహమూర్తిగా వచ్చినప్పుడు అంత మహారూపం ధరించితే అప్పుడున్న సముద్ర జలములన్నీ కూడా ఆయన ఒక్క రోమకూపాన్ని తడపడానికి సరిపోలేదు కదా. అర్థమవుతుంది కదా. యజ్ఞవరాహమూర్తిగా వస్తే సముద్ర జలములు అన్నీ కలిపిన ఆయన ఒక్క రోమకూపాన్ని తడపలేకపోయాయి. అలాంటి వాడిని ఒళ్ళు పెట్టుకుని దోసె నీళ్లతో యశోదమ్మ తడిపేసిందంటే ఎంత భాగ్యమయ్యా. ఏం చేశారయ్యా వాళ్ళు? ఏమిటి వాళ్ళకన్నా పుణ్యాలింటికి ఎప్పు అన్నట్ట. ఎంత అసూయపడి ఉంటాడో పరీక్షిత్ మహారాజ్. అప్పుడు సుఖయోగులు అంటున్నారు, వాళ్ళ సామాన్యులు కారయ్యా. అతను ద్రోణుడు అనే వసువు. అప్పుడు నందుడు పూర్వ జన్మలో ద్రోణుడు అనే వసువు, ఆయన భార్య ధర అనొక దివ్యకాంత. వారు ఉభయుల్ని బ్రహ్మదేవుడు ప్రణాళిక వేసి విష్ణువు అవతరించినప్పుడు దేవతలు ఏ ఏ అంశాలతో వెళ్ళాలో చెప్తున్నట్ట. మీరు కూడా అవతరించండి అంటే వాళ్ళకు షరతు పెట్టేట. మేము బాలకృష్ణుని లాలించే తల్లిదండ్రులుగా ఉంటేనే మేము వెళతాం, లేకపోతే వెళ్ళాం అన్నట్టు. మీకు ఆ యోగం ఉంది కనుక కోరిక పుట్టింది, మీరు అలాగే వెళ్ళండి అన్నట్ట. ఆ ధర ద్రోణుడు వాళ్ళే యశోదానందుడి వచ్చారయ్యా, వాళ్ళ భాగ్యం అది అని వివరించి చెప్పారు. ఈ విధంగా పరమాత్మతో సంబంధం ఉన్న ప్రతి వారికి గత జన్మల్లో అటువంటి దివ్యానుబంధం ఉన్నదని మనకు స్పష్టమవుతుంది.
ఇది దివ్య లీల. దీనికి దామోదర లీల అని పేరు. చాలా ప్రధానమైన లీల. ఇది ధ్యానించినా స్మరించినా అనేక రకాల చిక్కు సమస్యల నుంచి బయటపడతారని ఫలం చెప్తున్నారు. ప్రతి కృష్ణులకు ఒక ఫలం ఉందండి. ఇది అయిన తర్వాత మొత్తం నందవ్రజంలో గోపకులందరూ సభా సమావేశం ఏర్పాటు చేసేట. అవును, మనకు మొదటి నుండి చూస్తున్నాం, కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి ఏదో ఒక గండం వస్తుంది పిల్లవాడికి. ఏదో విష్ణువు దయ వల్ల బయటపడిపోతున్నాడు కానీ గండం నుంచి ఇలా ఎంతకాలం. సాధారణంగా మనకి ఎప్పుడు ఏదో చికాకు వస్తూ ఉంటే ఇంట్లో వాస్తుగానే బాగలేదా, ఇల్లు ఖాళీ చేసేద్దాం అనిపిస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్టు ఊరు ఖాళీ చేసేద్దాం అనుకున్నట్టు. ఊరు వదిలి వెళ్ళిపోదాం, ఇంకేదైనా ఊరు వెళదాం అంటే అందులో ఉపనందుడు అనేటువంటి గోపకుడు లేచి, నేను ఒక మంచి చోటు చూశాను ఇక్కడికి దగ్గరగా, ఈ నంద వ్రజానికి కొంత దగ్గరలో అద్భుతమైన వనం ఉందయ్యా, దాని పేరు బృందావనం. ఆ బృందావనానికి మనందరం వెళదాం. అక్కడ మన ఆవులకు కావలసినటువంటి పాడి ఉంది, గోవర్ధన గిరి ఉంది, యమునా నది ప్రవహిస్తుంది, అద్భుతమైన చోటు అది, అక్కడికి వెళదాం అనగానే ఈ సూచన బాగుంది అని అందరూ మరుసటి రోజు మంచి రోజు చూసుకుని ప్రయాణం కట్టారు. అందరూ కృష్ణ బలరాములను తీసుకుని బృందావనానికి వెళ్ళారు. చిన్న సవరణ, కృష్ణ బలరాములు వీళ్ళందరినీ తీసుకుని బృందావనానికి వెళ్ళారు. ఎందుకంటే బృందావనంలో అడుగు పెట్టాలంటే అనేక జన్మల పుణ్యం ఉండాలండి, సామాన్యం కాదు. రామకృష్ణ పరమహంస బృందావనం చేరగానే పిచ్చివాళ్ళ కృష్ణ అని గోవర్ధన గిరి చుట్టూ తిరిగి మూర్చిపోయేట. ఆ మట్టి ఒంటికి రాసుకున్నట్టు ఉద్ధవుడు అలాగే రాసుకున్నాడు. కొద్ది కాలం క్రితం శృంగేరి భారతీతీర్థ మహాస్వామి వారు, శ్రీ చంద్రశేఖర్ మన భారతీతీర్థ మహాస్వామి వారు ఆయన చేరుకుని బృందావనంలో వెళుతూనే మట్టి తీసి రాసుకున్నాడు. అంత పవిత్రం. అందుకే మహానుభావుడు రామకృష్ణ పరమహంస చెప్తాడు, బృందావనంలో మట్టి, గంగ యొక్క నీరు, పూరి జగన్నాథ స్వామి యొక్క ప్రసాదం, ఈ మూడు భగవత్ స్వరూపాలే అన్నాడు. ఇక్కడ బృందావనం మట్టిని మట్టిగా చూసినా, గంగాజలాన్ని నీరుగా చూసినా, జగన్నాథ ప్రసాదాన్ని అన్నం మెతుగ్గా చూసినా పాపాత్ముడే అని చెప్పారు. అవి సాక్షాత్ భగవత్ స్వరూపాలు, అవి సామాన్యం కాదు. బృందావనం మట్టి గొప్పదండి. ఆ మట్టి అంటితే చాలు. అసలు బృందావనానికి చేరకుండా, రాధాదేవిని ఆశ్రయించకుండా కృష్ణుడు అర్థంగా అట్ట. అది బృందావనం. ప్రతి ఏడాది బృందావనానికి వెళ్ళి సాధన చేసుకున్న బృందావనంలోనే 21 రోజులు ఎడతెరిపి లేకుండా భాగవతం చెప్పిన అనుభవంతో చెప్పుకుంటున్న మాట ఇది. ఇక్కడ దివ్యమైనది బృందావనం. భూమి వేరు, అక్కడ అడుగు పెట్టాలని భక్తి ధామంట బృందావనం, సామాన్యం కాదేది. అందులో బృందావనంలో అడుగు పెట్టడానికి యోగ్యత ఉండాలి. ఇప్పటికీ వీళ్ళందరికీ యోగ్యత వచ్చిందని కృష్ణుడు తెలుసుకుని వీళ్ళని బృందావనంలోకి వెళ్ళేటట్టు చేశారు. కానీ తాను చేసినట్టు కనబడలే, వాళ్ళకు బుద్ధి పెట్టి వాళ్ళే వెళ్ళినట్టు చూపిస్తున్నాడు. పైగా బండ్లు ఎలా ఏర్పాటు చేశారో చెప్తున్నారండి. ఇక్కడ మొదటి బండిలో బలరామకృష్ణులు పెట్టుకున్నారట, యశోద రోహిణీదేవి అందులో కూర్చున్నట్ట. వెనకాల బళ్ళలో పదార్థాలు పెట్టుకున్నారు. కొందరు నడవలేని వారు బళ్ళు ఎక్కారు, కొందరు నడిచి వెళుతున్నారట. మొదట బలరామకృష్ణ ఆటలు చూసుకుంటూ అందరికీ ప్రయాణ బడలికే తెలియలేదుట. ఈ మాట చెప్పడంలో, జీవితం అనే ప్రయాణంలో బడలికి తెలియకుండా ఉండాలంటే కృష్ణలీలను స్మరిస్తూ ఉంటే అసలు బడలికే తెలియదండి. ఇది మనం భావించుకోవాల్సిన భావం. ఈ విధంగా హాయిగా వాళ్ళు బృందావనానికి చేరుకుని అక్కడ నిలవ చేశారు. ఇక్కడి నుంచి స్వామి చేసిన లీల బృందావన లీల. బృందావనము మునీంద్ర బృందావనము అంటారు పోతన గారు. ఇక్కడ బృందమును రక్షించున్నది బృందావనం. అవనము అంటే రక్షణ, బృంద అవనం బృందావనం అంటే బృందమును రక్షిస్తుందట, అంటే భక్త బృందాన్ని రక్షిస్తుంది. అటువంటి దివ్యమైన బృందావనంలో ప్రవేశించారు. ఇంకా అక్కడ లీలను చూడాలి. అక్కడికి చేరిన తర్వాత స్వామికి ప్రధానంగా బాలురైనటువంటి గోపాలకులకి విడిగా వాళ్ళకంటూ ఒక వయస్సు రాగానే లేగల్ని తోలడానికి పంపిస్తారట. చిన్నతనంలో లేగలు, దూడలను తోలడానికి సమాన వయస్కులందరినీ పంపిస్తారు. పెద్దవాళ్ళు అయితే ఆవులను తోలుతారు. వీళ్ళు చిన్నపిల్లలప్పుడే లేగలను తోలడానికి బయలుదేరారు. ఆ లేగలను తోలుతూ వెళుతూ ఉంటే ఒక రాక్షసుడు చూసి ఒక లేగగా మారిపోయేటండి. మారిపోయి లేగల్లో కలిసిపెట్టా. ఏ వేషం వేసుకొచ్చినా ఆయన పట్టిగలడు. ఆ లేగనే బయటికి లాగి గిర్రని తిప్పి కొట్టేట్టాయన. వత్సాసురుడు అతని పేరు. ఇందులో భావం ఉన్నది. లేగలంటే సాత్వికమైనవి. అందులో దూరిపోయాడు రాక్షసుడు, వాళ్ళ కనబడుతున్నాడు. దీని అర్థం ఏంటంటే మనకి మంచి భావాలు ఉంటాయి, సాత్విక భావాలు. కొన్ని దుష్ట భావాలు ఉంటాయి, అవి కూడా సాత్వికంలా మనకు అనిపిస్తాయి. మనకు తెలియదు. పరమాత్మను ఆశ్రయిస్తే ఎక్కడ ఏ దుష్టభావం ఉందో పికప్ చేసి కొట్టేస్తాడు. అది తెలుసుకోవాల్సింది. మొత్తాన్ని వత్సాసురు ఒక్కొక్క అసుర సంహారం, ఒక్కొక్క దుర్గుణ సంహారం, ఇది తెలుసుకోవాల్సింది. మొత్తానికి పరమాత్మ ఈ స్థితిలో ఉన్నప్పుడు జరిగిన ప్రధానమైన లీల ఒకటి ఉన్నది. ఆ లీల, దీన్ని శంకర భగవత్పాదుల వారు మురిసిపోయి లీలను చాలా వర్ణించారండి. మహానుభావుడు సుఖయోగేంద్రుడు కూడా ఈ లీల విషయంలో ఆనందపరసుడైపోతాడు గ్రహించితే. ఒకప్పుడు ఈ దూడల్ని బాలుడితో సహా తోలుతూ మధ్యాహ్నం అయింది. ఆ మధ్యాహ్న సమయంలో
కృష్ణుడు చెప్తున్నట్ట మధ్యాహ్నం అయింది, ఇంక అందరం భోజనం చేద్దాం రండి అని. ఆయన చెప్తే కానీ వాడు భోజనం చేయాలని కూడా తెలియలేదు. నేను ఆయనతో పాటు ఆడుకుంటూ ఉంటే మర్చిపోతున్నారు. భగవంతుడితో ఆడుకుంటూ మనల్ని మనం మర్చిపోతే మనకెప్పుడు ఏమి ఇవ్వాలో ఆయన గమనించుకుంటాడు. గమనించుకున్నాడు. ఎండన్ మ్రగ్గితి ఆకటం బడితిరి ఇంకేలా విలంబింపగా రెండో బాలకురా చల్దిబుడువన్ రమ్యస్థలం బిక్కడి దండన్ ఎండన్ మ్రగ్గితిరి ఆకటం బడితిరి ఇంకేలా విలంబింప. ఇంకా ఆలస్యం ఎందుకు, రండి ఇక్కడ తిందాం. మనం తినడానికి చోటు చాలా బాగుంది. ఈ దూడలు కూడా అటు గడ్డి మేస్తూ ఉంటాయి, మనం ఇక్కడ కూర్చుని తిందాం. పక్కన యమునా నది ఉంది, చాలా బాగుంది, కూర్చోండి అన్నట్ట. ప్రతి వాళ్ళు వాళ్ళ చల్ది మూటలు తెచ్చుకొచ్చారు, అందరూ కూర్చున్నారు. కృష్ణ పరమాత్మ మధ్యలో కూర్చున్నట్ట, అందరూ చుట్టూ కూర్చున్నట్ట. అసలు భోజనాలు చేసినప్పుడు అందరూ ఒక లైన్లో కూర్చోవాలా, ఇదేంటి గుండ్రంగా కూర్చోవడం ఏంటండి అంటే లైన్లో కూర్చుంటే కృష్ణుడు కనబడట, అందుకోసం అందరూ గుండ్రంగా కూర్చున్నారు. గొప్ప భక్తి చూడండి, వాళ్ళకి ప్రేమ. ఎలా కూర్చున్నారయ్యా అంటే పోతన గారు ఇక్కడ గొప్పగా చెప్తారు. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణును తిరిగిరా కూర్చుండి. ఒక పద్మంలో మధ్యలో కర్ణిక ఉంటుందండి, దాని చుట్టూ రేకులు ఉంటాయి. ఆ రేకులు ఎలా ఉన్నాయో అలా ఉన్నట్టు గోపకులు, కర్ణికలా ఉన్నట్టు కృష్ణుడు. ఈ వర్ణన చేసినప్పుడు ఎంత అద్భుతమైన భావం ఉందో చూడండి. ప్రతి రేకుకి అనుబంధం దేనితో ఉంది? కర్ణికతో ఉంది. కర్ణికతో అనుబంధం తీస్తే రాలిపోతాయి రేకులు. కానీ గోపాలకులు చుట్టూ కూర్చున్న కృష్ణుడితోనే అనుబంధం పెట్టు కూర్చున్నారయ్యా అన్నారు. ఎంత అద్భుతమైన భావం అందించాడు చూడండి. ఇక్కడ గోపాల పద్మం చుట్టూ అనేకం, మధ్యలో ఏకం. ఆలోచించండి ఎన్ని భావాలు కనబడతాయో. అలా ఉన్నాడు పరమాత్మ. పైగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మురిసిపోతున్నట్ట. మాటి మాటికి వేలు మడిచి యూరించు చూరగాయలు తినుచుండు నొక్కడు. ఒకడు వాళ్ళ ఇంటిని స్పెషల్గా తెచ్చి తింటే మిగిలేదు కదా ఉడికిస్తున్నట్ట. ఇంకొకడు పక్కవాడితో పంచుకుని తింటున్నట్టు. ఒక్కొక్కరితో ఒక్కొక్క మనస్తత్వం దాందే ఉంది. ఇంకొకడు వాడి దగ్గర వడ్డించింది కానీ పక్కవాడి విస్తట్లో చాలా బాగా ఉన్నది కనిపిస్తుంది, తీసుకోవాలని అనిపిస్తుంది. కానీ వాడు చాలా కాన్సన్ట్రేట్గా చూసి తింటున్నాడు, తీయలేకపోతున్నాడు. కృష్ణ చూడు మన చుక్కు గురించి వీటిని డైవర్ట్ ఎలా చేయాలని ఆలోచించట్టే పిల్లాడు. కృష్ణుని చూడన్నట్ట. కృష్ణుని చూడనగానే తలెత్తెట్టాడు వాడు. వాడు ఆ తలెత్త కానీ వీడు తీసి నోట్లో వేసుకున్నాడు. వీడు మళ్ళీ చూస్తే పదార్థం లేదా అన్నాడు. ఏమో నాకేం తెలుసు అన్నాడు. అప్పటికే లోపలికి వెళ్ళిపోయింది. ఇలా వీళ్ళ మధ్యలో కూర్చొని శైశవంబు మెరిచి చల్ది గుడిచే. ఇంకా స్వామి ఎలా కూర్చొనంటే కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జొనిపి విమల శృంగంబును వెత్రదండంబును జారి రానీక డాచంక నిరికి మీగడ పెరుగుతో మేడవించిన చల్ది ముద్ద డాపలి చేత వెరయనిరికి. ఎంత చక్కగా చేతులు చల్ది ముద్ద పెట్టుకున్నట్ట. పైగా ఊరగాయ వేళ్ల సందునతో వెలయ్యనిరికి. మధ్యలో ఊరగాయ పెట్టుకున్నాడు, మాగాయ. ఇది తింటూ నంచుకుంటూ పైగా అద్భుతంగా అక్కడ నడుము కట్టుకుని ఆ మధ్యలో దోపుకున్నట్ట మురళి. ఆ తోలేటువంటి శృంగము, తర్వాత కొమ్ము బూర ఇది చంకలో పెట్టుకున్నట్టు ఒక చెట్టు తింటున్నట్ట. ఆ తింటూ ఉన్న స్వామిని చూస్తూ ఉంటే యాగభక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరచి చల్ది గుడిచే. యజ్ఞములు యందు దేవతలతో కలిసి ఆహుతులు స్వీకరించే స్వామి గోప బాలకులతో కలిసి చల్ది ముద్ద తింటున్నాడయ్యా. అసలు మనస్సుకు అలా కట్టిందా లేదా? ఏమిటి ఆ కట్టడం? అదే మా పోతన గారు చేసిన గొప్పతనం. ఎలా చూసేవయ్యా నువ్వు ఇవన్నీ అంటున్నారు పోతన గారితో జంజాల పాపయ్య శాస్త్రి గారు. మాకు ఎలా చూపించావు నువ్వు? ఒకటి, భీష్ముని పైకి కుప్పించి ఎగసిన గోపాలకృష్ణుని కుండలాల కాంతి, కరిరాజు మొరపెట్ట పరువెత్తు కరివెల్పు ముడివీడు మూపుపై బడిన జుట్టు, కొసరి చల్దులు మెక్కు గొల్ల పిల్లల వేళ్ల సందు మాగాయ పచ్చడి పసందు. నీకెవరు చెప్పిరయ్యా ఏ రాత్రి కలగంటివయ్యా రంగు కుంచెతో తీర్చిదిద్ది చిత్రించినావు సగజపాంగుటికి దర్శనమయ్యా. ఏం తీర్చిదిద్దాడండి ఆ మూర్తిని. పైగా మంత్రశాస్త్రం ఒకటి ఉంది మనకు, సనత్ కుమార సంహిత అని. అందులో గోపాల మంత్రములు వరుసగా ఉంటాయి. ఒక్కొక్క మంత్రానికి ఉన్న అధిదేవత ఒక్కొక్క లీలలో కనబడతాడు. అందుకు ఒక్కొక్క లీల ఒక్కొక్క మంత్రం. ఆ లీలని శ్రవణం చేయడం అంటే ఆ మంత్రోపాసన ఫలం పొందడం. చూసారా, కష్టపడి కూర్చుని చేసిన మంత్రోపాసనలు హాయిగా విని ఆనందించే లీలల్లో పెట్టేశాడు. అది కృష్ణ పరమాత్మ గొప్పతనం. ఈ మూర్తిని ఎవరైతే ధ్యానిస్తారో వారికి అన్న సమృద్ధి లభిస్తుంది, ఆరోగ్యకరమై పుష్టికరమైన అన్నము లభిస్తుంది అన్నారు. అలాగని వెన్న దొంగలాంటి ఇవన్నీ వింటేట దొంగతనం చేసిన పాపం పోతుంది. చూసారా, అంటే ముందు చేసి వచ్చి వీళ్ళ విందాం అన్నది. ఒకవేళ పొరపాటు చేసుకుంటూ పోతాయి, అది తెలుసుకోవాల్సింది. ఇలా ఒక్కొక్క లీలకు ఒక్కొక్క పరమార్థం చెప్తున్నారు. ఈ విధంగా స్వామి ఇక్కడ ఉంటూ ఉంటే మధ్యలో దూడలు కనబడలేదు అండి. ఇంత సమయంలో గమనించుకున్నాడు, దూడలు కనబడలేదు. వెంటనే స్వామి మీరు ఇక్కడే ఉండండి, దూడలు ఎక్కడికి పోయాయో, ఈ గడ్డి మేస్తూ ఎక్కడికి పోయాయేమో నేను చూసి వస్తాను వెళ్ళేట.
అటు వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికల్లా గోప బాలకులు కనబడలేదు. వాడు దూడలు లేవు, గోప బాలకులు లేవు. ఏమయ్యారో ఆయనకు తెలిసింది. మొత్తం దూడల్ని గోప బాలకుల్ని కలిపి బ్రహ్మదేవుడు గుహలో దాచిపెట్టేటండి. ఎందుకంటే కృష్ణుడు ఎలా నిభాయించుకుంటాడో చూద్దామని బుద్ధి పుట్టింది. ఎందుకు అలా బుద్ధి పుట్టిందంటే ఒక తలకాయ వాడికి అహంకారం ఉంటే 4 తలకాయల అహంకారం అంటే అందుకు ఆయనగా బుద్ధి పుట్టింది. సో చూద్దాం ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో, ఎలాగా నెగ్గుకొస్తాడో చూద్దామని. వెంటనే స్వామికి ఏమి తెలియనట్టు ఉన్నాడు. దాని ఏం బ్రహ్మదేవా ఏం దాచావు అని అనలేదండి, అలాగే ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక వ్రజ సాహిత్యంలో బృందావనంలో ఒక హిందీ కవి భక్తుడు ఒక అద్భుత భావన చేస్తాడండి. ఆ దూడల కోసం స్వామి వెతుకుతూ ఉన్న భావన అద్భుతంగా చేశాడు. ఆ భావన హృదయాన్ని కదిలిస్తుంది కనుక ఒక్కసారి పంచుకుందాం. నిజానికి మందలోని ఒక ఆవు తప్పిపోయిందిట. తప్పిపోయి అడవిలో చిక్కుకుపోయింది. ఎందుకు తప్పిపోయిందంటే గడ్డి పరకలు మేస్తూ మేస్తూ గడ్డి మీదే దృష్టి పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ముందర కనబడుతున్న గడ్డిని చూస్తూ వెళ్ళింది, కానీ వెనక తోలుతున్న కృష్ణుని మర్చిపోయిందిట. ఆ మర్చిపోయి అలా వెళ్ళిపోయిందిట. వెళ్ళేటప్పటికల్లా సంధ్యాకాలం అయిపోయింది. ఎంతగానో తింటుంది, దానికి కొంతసేపటి కొరకు మోహం. తన సంధ్యాకాలం అయిపోయింది, అడవిలో చిక్కడిపోయింది, చీకటి పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి మందలోకి వద్దామంటే దారి తెలియలేదుట. ఏడుస్తోందిట ఆవు. ఆవు ఏడుస్తూ ఎలా పాడుతోందన్న పాట, తుము ఢూంఢో ముఝే గోపాలు రే వ్యాకులు గయ్యా తేరి. ఓ కృష్ణ, వెతుక్కుని రావయ్యా, తప్పిపోయాను. నీ మందకి చెందిన ఆవుని నిన్ను మరచి గడ్డి మీద ఆశతో ఇలా వచ్చేసానయ్యా. మనము అంతే, మనక నడిపే పరమాత్మను తెలియకుండా ముందు కనబడే విషయ సుఖాలనే గడ్డి మీద ఆశతో అలా అది తింటూ తింటూ పరమాత్మకి దూరం అయిపోయాను మందలోంచి. అలాగే ఎంతకాలం తింటో సంధ్యా సమయం రాక తప్పదు. సంధ్య జీవితంలో ఉంటుంది కదండి. సంధ్య అందరికీ తెలుసు, జీవన సంధ్య. సంధ్యాకాలం వచ్చింది, చీకటి పడిపోతుంది. స్వామి, నేను నిన్ను వెతుక్కుంటూ రాలేనయ్యా, నువ్వే నన్ను వెతుక్కుంటూ రా. కనీసం నీ మురళీనాదం వినిపించవయ్యా, దాన్ని బట్టి అయినా పోల్చుకొని వస్తాను నేను కనీసం అని వినిపిస్తోంది గోవు అన్నాడు. ఆ భక్తుడు మనస్సే గోవు అయిపోయిందండి. అలా పరమాత్మ వెతుక్కుని మరీ తెచ్చుకుంటాడేమో. మొత్తానికి ప్రస్తుతానికి ఈ కథలో బ్రహ్మగారు ఈ లేగల్ని బాలల్ని దాచేశాడు. సాయంకాలం అయిపోయింది, ఎళ్ళకెళ్ళాలిగా. కృష్ణుడు వెళ్ళి, ఏమండి మీ అబ్బాయి కనిపించట్లేదండి అని ఆవు దగ్గరికి వెళ్ళి నీ దూడ ఎక్కడ పోయిందో తెలియదు అంటాడా? ఎవరిని బాధ పెట్టాడు కదా. అందుకు స్వామి చేసిన పని ఏమిటంటే తానే అందరు బాలలుగా మారిపోయాడు. ఒక్కసారి తానే అందరు లేగదూడలుగా మారాడు. ఇది ఎవరికి సాధ్యమవుతుందండి? ఇక్కడ పట్టుకోమంటారు శంకర భగవత్పాదుల వారు అసలు రహస్యాన్ని. ఇక్కడ వివిధ ఉపనిషత్తులు కనబడతాయి అంటారు. బృహదారణ్యకోపనిషత్తు ఈ లీలలో కనబడుతోంది అన్నాడు. అగ్నే యథా స్ఫులింగా వ్యుచ్చరంతి అనే మంత్రం ఉంది బృహదారణ్యకంలో. అంటే ఒక అగ్ని నుంచి అనేక నిప్పు రవ్వలు వచ్చినట్లుగా ఒక్క పరమాత్మ నుంచే సర్వలోకములో ఆవిర్భవించే అన్నాడు. నిప్పు రవ్వల్లో ఉన్నదంతా ఏది? అగ్నేగా. అది పరమాత్మ నుంచి వచ్చిన వాటన్నిటి ఎందుకు పరమాత్మే ఉన్నాడు. కానీ నిప్పు రవ్వలు లాంటివన్నీ కూడా. అందుకే రూపం రూపం ప్రతి రూపోపభూవ వేదమంత్రం. ఇదే మాట అఖిల రూపులు తన రూపమైన వాడు అది చూపిస్తున్నాడు. ఒక్క పరమాత్మ ఇన్ని రూపాలు ధరించట. ఎవరండి ధరించగలరు? పైగా ధరించినప్పుడు ఎక్కడ ఏమి బెసగలేదండి. ఇది వరకు వాళ్ళు ఎలా ఉండేవారు అలాగే ఉన్నట్ట. ఇది వరకు వాళ్ళు కొందరు చామన ఛాయ వాళ్ళు, కొందరు తెల్లవాళ్ళు, కొందరు నల్లవాళ్ళు, కొందరు పొట్టి వాళ్ళు, కొందరు పొడుగు వాళ్ళు, కొందరు దుముకుతూ నడిచేవాళ్ళు, కొందరు ఈడుస్తూ నడిచేవాళ్ళు. ఇన్ని రకాల మేనరిజమ్స్, ఇన్ని రకాల ఫీచర్స్ అవి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నట్టు. వీళ్ళు ఎవరండి ఇలా ఉండగలరు? హఠాత్తుగా వేషం వేయాలంటే మహా కష్టం. మనమే ఒక వేషం వేయాలంటే వాడు ఫోటో తెచ్చుకుని సరిపోయలేవో చూస్తూ ఉంటాం. ఇన్ని రూపాలు ఎవరు ధరించగలడు అంటే అందరి రూపాల్లో ఉన్నవాడు గనకనే అందరి రూపాలు ధరించగలిగాడు అన్నారు. ఇక్కడ అందరి రూపాల్లో అంతర్యామిగా ఉన్నవాడు ఆయనే. అందుకే ఆయనకి తెలియదేముంది, అందుకే అన్ని రూపములు ధరించాడు. ఇది ఒక ఉపనిషత్ మంత్రాన్ని లీలగా చూపిస్తున్నాడు. ప్రతి లీల ఒక ఉపనిషత్ తత్వం, ఇది తెలుసుకోవాలి. ఉపనిషత్తులు వేరు, కృష్ణ లీలలు వేరు కాదు. ఉపనిషత్ భావాన్ని ప్రకటిస్తున్నాడు ఇక్కడ. అన్ని రూపులు తానయ్యాడు. అయినప్పుడు చిత్రం ఏంటంటే కేవలం మొహాలు ముక్కులు మాత్రమే కాదండి, వాళ్ళు కట్టుకున్న వస్త్రం, వాళ్ళు ధరించినటువంటి చల్ది మూటలు, పైగా ఆ వస్త్రం ఎన్ని మడతలు పడింది, ఎంత మాసింది, ఎన్ని ముక్కలైంది, అన్ని యథాతథంగా ఎక్కడ మార్పు లేదు. అలా ధరించాడు. అంటే ఇప్పుడు కృష్ణుడు కాలిదేది వాళ్ళ శరీరంలో? వస్త్రములు కృష్ణుడే, వాళ్ళు పట్టుకున్నటువంటి వాళ్ళ వెదురులు కృష్ణుడే, వాళ్ళు పట్టుకున్న చర్నాకోల కృష్ణుడే, మొత్తం దూడలన్నీ మళ్ళీ కృష్ణుడే కట్ట. ఇప్పుడు ఇంక బయలుదేరారు ఇక్కడి నుంచి. ఒక్కసారి దృశ్యం చూద్దాం. తోలబడుతున్న దూడలు, తోలుతున్న గోపబాలకులు, వీళ్ళందరినీ తోలుతున్న కృష్ణుడు. సర్వం కృష్ణమయం జగత్, సర్వం విష్ణుమయం అనే భావం కనబడుతుంది ఇక్కడ. అలా కదిలి వస్తున్నారండి. పైగా ఏ పిల్లవాడు ఏ ఇంటికి ఎలా వెళ్తాడో అలాగే వెళ్ళేట. ఎవరు? కృష్ణుడా పిల్లల? పిల్లల రూపంలో కృష్ణుడు. పైగా ఇది వరకు వాళ్ళు ఎలా వెళ్ళారు అలాగే వెళ్ళాడు. ఏ తల్లికి అనుమానం రాలేదండి. ఇవన్నీ ఎలా తెలుసండి ఆయనకి?
ఒక్కొక్క పిల్లలు ఎంట్రీ ఒక్కొక్కలా ఉంటుందండి. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు అందరూ ఒకలా రారు. కొందరు స్కూల్ నుంచి వస్తే మమ్మీ అని ఆ బ్యాగ్ అక్కడ విసిరేస్తారు. కొందరు వచ్చి మమ్మీ అని పడతారు. వాడు అలా వస్తేనే ఆ తల్లికి ఆనందం. కొంచెం తేడా వస్తే పిల్లడికి ఏమైంది వాళ్ళు అంటారు. అందుకు ఇదివరకు ఏ తల్లులకే బాలకు లేటరగున ప్రీతి చేతులు, ఏ తల్లులకి ఏ పిల్లలు ఎలా ప్రవర్తించేవారో ఆ తల్లులకి ఆ బాలలు అలాగే ప్రవర్తించేలా కృష్ణుడు ప్రవర్తించాడట. ఎక్కడ అనుమానం రాలేదండి అవ్వడికి. ఇలా జరిగిపోతుంది. అలాగే దూడల ఆవుల దగ్గర అలాగే ఉన్నాయి. కానీ ఒక్క చిత్రం మాత్రం జరిగిందిట. ఇలా ఏడాది పాటు జరిగిందండి. ఏడాది పాటు కృష్ణులు బయలుదేరి కృష్ణుల్ని తోలుకుంటూ అడవులు తిరిగి కృష్ణులు మళ్ళీ వచ్చారు. ఏడాది పాటు. ఈ ఏడాదిలో ఒక వింత జరిగింది అంటున్నాడు. ఇది రహస్యం మరుగుడు చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ గోప స్త్రీలు గోపకులు విడివిడి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారట. ఆ గోప స్త్రీలు అనుకుంటున్నారు, నాకెందుకో ఒక ఏడాది నుంచి ఒక మార్పు కనబడుతుంది అన్నట్ట. ఏంటంటే నా పిల్లాడికి స్నానం చేస్తున్నా, నా పిల్లాడికి భోజనం పెడుతున్నా, ఇదివరకు నా పిల్లాడికి పెడుతున్నట్టు అనిపించేది. ఏడాది నుంచి కృష్ణుడికి చేస్తున్నంత ఆనందంగా ఉంది అన్నారు. ఇది పట్టుకోవాల్సిన గొప్ప రహస్యం అండి. అంటే వీళ్ళకి వాళ్ళ పిల్లల కంటే కృష్ణుడు అంటే ప్రేమట. అది గొప్ప విషయం అండి. అందుకే ఇదివరకు మేము మా పిల్లలకి చేసినప్పుడు పిల్లలకి చేసినట్టు ఉండేది. ఇప్పుడు చేస్తే కృష్ణుడికి చేస్తున్నంత ఆనందంగా ఉంది. అంటే పిల్లలకి చేసేదానికంటే కృష్ణుడితో వాళ్ళు ఆడుతున్నప్పుడే ఆనందం వాళ్ళకి. నిజానికి ఏ తల్లికైనా సృష్టిలో పిల్లాడి తర్వాత ఎవరైనా, అందుకే కుమార అని పేరు పెడతారు కొడుకు. ఎందుకు తెలుసా? కొడుకు దగ్గర మన్మధుడు వచ్చినా మన్మధుడిని కు అంటారట. అంటే మన్మధుడు బాగులేడు, నా అబ్బాయి బాగున్నాడు అంటారు. కుత్సితం మారం కుత్సితం కరోతి కుమార అన్నారు. మన్మధుడిని కూడా పనికిరాని వాడండి, నా కొడుకే అందంగా ఉన్నాడు అంటారు. అది తల్లి ప్రేమ అంటే. తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు. అలాంటిది ఆ తల్లులకు కూడా తమ పిల్లల కంటే కృష్ణుని ఉందే ప్రేమ ఉన్నది అంటే వాళ్ళ ప్రేమ ఎంత స్థాయికి చెందిందో చూడండి. కొడుకు కంటే ప్రేమగా ఎవరిని చూస్తారండి సృష్టిలో ఎవరైనా? ఇక్కడ మళ్ళీ ఉపనిషత్తు ఉందండి. అందుకే కృష్ణలీలు అంత తేలిగ్గా అర్థం కావు. విమర్శించడానికి అందరి నాలికలు తేలిగ్గా బయటకు వస్తాయి, కానీ అర్థం చేసుకోవడానికి తలకాయలు మాత్రం బాగురావు. ఇది మొత్తం మన బృహదారణ్యకంలో యాజ్ఞవల్క్యుడు మైత్రేయి సంవాదంలో మనకు కనిపిస్తుందని మొత్తం. అక్కడ ఒక మాట అంటాడు, సృష్టిలో అందరికంటే ఇష్టమైన వ్యక్తి ఎవరు తెలుసా? ఎవడికి వాడే తెలుసుకోండి. ఎవడికి నాకు వారంటే బాగా ఇష్టం అండి. అది వస్తే అబద్ధంట. ఎవడికి వాడే చాలా ఇష్టం. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఏమి చర్చ చేసిందండి ఉపనిషత్తు. ఇదా హిందూ ధర్మం తల పగిలిపోయినంత ఆశ్చర్యం కలిగిస్తుంది పాశ్చాత్యులకి ఉపనిషత్తులు. సామాన్యం కాదు. సృష్టిలో మంచి ఎవరిని మనం బాగా ప్రేమిస్తామంటే మనల్ని మనమే ప్రేమిస్తాం. కాదండి నేను వాళ్ళని ప్రేమించడంలో చాలా ఆనందాన్ని అనుభవిస్తానండి అని. మళ్ళీ నీ ఆనందం కోసమేగా, అందుకు నిన్ను నువ్వే ప్రేమిస్తున్నావు అంట. గొప్ప మాట చెప్పాడు. అందుకు సృష్టిలో భార్య భర్తని ప్రేమించదు, తన ఆనందం కోసం భర్తని ప్రేమిస్తుంది. అంటే తనని తానే ప్రేమిస్తుంది. కానీ సృష్టిలో ఇష్టమైన వస్తువు ఆత్మయేట. కనుక ఆత్మ ఎంత గొప్పదంటే ప్రేయ పుత్రాత్ ప్రేయో విత్తాత్ అన్నాడు ఇక్కడ. పుత్రుల కంటే, విత్తము కంటే, సంపద కంటే, అన్నిటికంటే ఇష్టమైనది ఏంటి? ఆత్మ. అందుకు వీళ్ళు తమ కొడుకుల కంటే ఎక్కువ ఆనందము కృష్ణుడిని లాలిస్తున్నప్పుడు పొందుతున్నాం. అది ఇప్పుడు పొందుతున్నామంటే అర్థం ఏమిటి? ఇది ఆలోచించమన్నాడు సుఖయోగేంద్రుడు. అంటే కృష్ణుడు అంటే ఎవరో కాదయ్యా, ప్రతి వారిలో ఉన్న ఆత్మ వస్తువే కృష్ణుడు, ఆత్మయే కృష్ణుడు. అందుకే వాళ్ళ పుత్రుడి కంటే కృష్ణుడే ప్రేమ కలిగింది. కృష్ణుడు తాను పరమాత్మని, సర్వభూతమంలో ఉండే ఆత్మని అని ఈ లీల ద్వారా రుజువు చేశాడని సుఖయోగేంద్రుడు పరీక్షను మహారాజు చెప్తూ ఉంటే పరీక్షితు బొట్టకు అన్నిలు కారుతుందండి. సర్వులకు ఆత్మహీన వాడు అవతరించి ఆ ఆత్మస్థితి నుంచి ఏమాత్రం భంగం కలగకుండా ప్రతివాడికి తమ ఆత్మయే అక్కడ ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఇది మరొక భావం. అన్ని రూపమనడం ఒకటి, ఆయనే అందరికి ఆత్మ అనే భావం రెండు ప్రకటనమైపోయి ఇక్కడే సంవత్సర కాలం గడిచిపోయింది. సంవత్సరం చివరి భాగంలో ఉంటా బలరాముడు కృష్ణుడు కూర్చుని ఉన్నారు. చుట్టూ బాలకులు ఆడుకుంటున్నారు, లేగదోళ్ళు ఆడుకుంటున్నాయి. ఏం బాలకులు లేగదోళ్ళ కృష్ణులు అనుకోండి. కొన్ని కనబడుతున్నాయి. బలరాముడికి డౌట్ వచ్చిందిట. స్వామి నాకు చిన్న డౌట్ ఏమనుకోకన్నాడు. బలరాముడు అంశావతారం కనుక కంప్లీట్గా ఆయనకు తెలిసే అవకాశం లేదు, ఈయన పూర్ణుడు. నాకు సంవత్సరం క్రితం ఈ దూడల్ని బాలుల్ని చూస్తున్నప్పుడు ఈ దూడలన్నీ కూడా ఋషులుగాను ఈ బాలురు దేవతలుగాను కనబడ్డారు. ఎందుకంటే వాళ్ళ అంశాలతో వచ్చాయి ఆ దూడలు బాలురు. సంవత్సరం నుంచి చూస్తున్నాను, అందరూ నువ్వుగానే కనబడుతున్నారు, ఏమిటంటావు అన్నాడు. పట్టాడు కొంత. చూస్తూ ఉండు తెలుస్తుంది ఇప్పుడే అన్నట్ట. అప్పుడే బ్రహ్మగారు వాళ్ళందరినీ దాచి వచ్చాడు. ఆయన దాచి రావడానికి సంవత్సరం పట్టింది. మనకు సంవత్సరం అయిపోయింది. ఆయన కొద్దిసేపు వచ్చి చూసేట కృష్ణుడి నిర్వాహకం ఏంటో చూద్దామని.
చూసేటప్పటికి అందరు బాలలతోనూ అందరు లేగలతోనూ కనబడ్డాడు. అరే ఇప్పుడే దాచి వచ్చాను, మళ్ళీ ఇక్కడ కూర్చున్నాడు ఏమిటి, ఇదేదో వింతగా ఉందే అనుకున్నట్ట. కళ్ళు నులుముకుని చూసేట, 8 కళ్ళు మొత్తం. కళ్ళు నులుముకు తోడగానే పరమాత్మ ఒక్కసారి వారెవరో చూపించాడండి. ఒక్కొక్క చోట, అంటే ఒక బాలుడున్న చోట ఒక విష్ణువు, అది అందరు బాలురు అందరు విష్ణువులు, ఎన్ని లేగలు అందరు విష్ణువులు గోచరించారు. ఒక్క విష్ణువు కాదు, విష్ణువు అనగానే పక్కన లక్ష్మి, లక్ష్మీనారాయణ చుట్టూ దేవతలు, ఆ దేవతల్లో మళ్ళీ బ్రహ్మదేవుడు, ఇలాగ విష్ణు మండలములు కనబడ్డాయట. ఎంత 8 కళ్ళు తిరిగేయండి మహానుభావుడికి. వెంటనే కళ్ళు గట్టిగా మూసేసుకున్నాడు ఆ మహావిష్ణు తేజాన్ని చూడలేక. వెంటనే కొంతసేపటికి కళ్ళు తెరిచి నెమ్మదిగా చూసేట. చూస్తే ఎవ్వరూ లేట. ఈ పిల్లాడు చేతిలో చల్లి ముద్ద పట్టుకుని ఎక్కడున్నాయని వెతుక్కుంటున్నట్ట. స్వామి ఇంకా చాలు నాయన, నిన్ను మోహింపజేద్దామని నేను మోహపడ్డాను అని వెంటనే అక్కడ రాయంచ డిగ్గనురికి రాజహంస నుంచి కిందకి దిగి బంగారు బెత్తంలా పడ్డట్టే. సాష్టాంగ దండ ప్రాణం బంగారు రంగులో ఉంటాట్టే బ్రహ్మదేవుడు, అది బంగారు బెత్తంలా పడ్డాట. ఒక్కసారి ఆ పాదాల మీద పడగానే ఆ రూపం చూడాలనిపించి తలెత్తి చూసేట. చూడగానే మళ్ళీ దండం పెట్టేట. చూస్తూ ఉంటే దండం పెట్టాలనిపిస్తుంది, దండం పెడుతున్నసేపు చూడాలనిపిస్తుందట. ఇలా పలుమార్లు దండం పెట్టి పడుచు లేచి పడుచు నమస్కరించట. నమస్కరిస్తూ స్వామి నన్ను క్షమించవయ్యా, ఎంత అందంగా ఉన్నావయ్యా. పైగా చేతిలో చల్లి ముద్ద పట్టుకుని ఎడం చేయి నడుము మీద పెట్టుకుని వ్యత్యస్త పాదాల విందడి పాదం మీద పాదం పెట్టుకుని టీవీగా ఏమిటి అన్నట్టు చూస్తున్నట్టు అక్కడ. ఇంకా చాలయ్యా, నువ్వు వెతుక్కోవడం ఏంటయ్యా, నా బుద్ధి వచ్చింది, నన్ను క్షమించు, నా అపరాధాన్ని మన్నించు. కడుపులో ఉన్న పిల్లాడు తంతే తల్లి ఎంత క్షమిస్తుందో, నీలో ఉన్న నేను చేసిన తప్పు నువ్వు అంత క్షమించవయ్యా అని. దేవా నీకు కల్పపర్యంతంబు నమస్కరించేదా. ఒక అద్భుతమైన నమస్కారం అండి. స్తోత్రం చేస్తూ ఉంటే చెయ్యాలని అనిపిస్తుంది, కానీ టైం సరిపోతుందా? 4 అయిపోతుంది, 2, 3 కదా, టైం సరిపోదు బ్రహ్మగారికి కూడా. అందుకు గొప్ప మాట అన్నాడు, కల్పపర్యంతంబు నమస్కరించేది. ఒక్క మాట అయిపోయిందండి. కల్పపర్యంతం అంటే ఒక కల్పకాలానికి పగలు, అంటే నాకు మెలకు ఉన్నంతసేపు నిన్నే నమస్కరిస్తానయ్యా. అది భావం. ఇక్కడ నిద్దట్లో మన ప్రమేయం ఉంటుందా చెప్పండి? అందుకు నా మెలకు ఉన్నంతసేపు నిన్నే నమస్కరిస్తాను స్వామి, నన్ను క్షమించు అని వేడుకున్నాడు. అప్పుడు తిరిగి లేగదూడలను తీసుకొచ్చాడు స్వామి. తాను సృష్టించిన తిరిగి ఉపసంహరించుకున్నాడు. ఇది జరిగినట్టు ఎవరికి తెలిసాయా అంటే బ్రహ్మకి తెలుసు, బలరాముడికి తెలుసు, కృష్ణుడికి తెలుసు, ఎవరికి తెలియదండి. పిల్లలకు కూడా తెలియదు. వాళ్ళు అప్పుడు ఎక్కడ పడుకుని వచ్చినట్టు అనుకున్నారు. వాళ్ళకి ఇంత సమయం జరిగిందని కూడా తెలియదు. తల్లులకు తెలియదు, తండ్రులకు తెలియదు. ఈ ఒక్క లీలలో కృష్ణ పరమాత్మ మాయలా ఏమి చూపించాడు? ఆయన తన పరమాత్మ భావ ప్రకటన చేశాడు. అందుకు ఇంత దివ్యలీల ఇది, సర్వాత్మకత్వాన్ని చూపించేట. అటువంటి దివ్యలీలామూర్తికి నమస్కారం చేసుకుని మరొక ప్రధాన లీలలో పెడుతున్నాం. ముఖ్యమైనవి మనం చెప్పుకుంటున్నాం కాళీయమర్దన లీల. ఇది మనం తెలుసుకోవాలి. కాళీ సర్పాన్ని మర్దించాడు. ఈ కాళీ సర్పం ఎప్పటి నుంచో అక్కడ మడుగులో ఉంది, కాళింది మడుగులో. ఆ చోటు విషమయం చేసింది. ఇక్కడ 2 మాటలు చెప్తాడు. 10 మంది తాగే నీరు వాడు కాకూడదు, ఇది కృష్ణుడు చెప్పిన మాట. అంటే ఎన్విరాన్మెంట్ పట్ల భాగవతం చెప్తున్న విషయాలు చాలా ఉన్నాయండి. చెట్లని జాగ్రత్తగా చూసుకోవడం, పంట పొలాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, నదుల్ని జాగ్రత్తగా చూసుకోవడం, నదుల్ని పాడు చెయ్యరాదు అని చెప్తున్నాడు. అప్పుడు ఒక్క సర్పం వచ్చి ఒక్క నదిని ఒక భాగం పాడు చేసింది. ఇప్పుడు భారతదేశంలో రాజకీయ నాయకులైన సర్పాలు, అజ్ఞానంతో ఉన్న పౌరులనే సర్పాలు కలిసి పుణ్యనదుల్ని పాడు చేస్తున్నాయి. అవునా లేదా? ఈ కాళీయాన్ని మర్దించడానికి కృష్ణ పరమాత్మ రావాలండి. మన అజ్ఞానాన్ని మర్దించాలి. మన గంగను బాగు చేస్తామంటే మొన్న ఎవరో రాశారు, గంగను బాగు చేద్దాం నిర్ణయం 2 నాళ్ళకు వచ్చింది. రాగానే హిందువుల నదిని బాగు చేస్తామన్నారు, ఇది మతవాదం అన్నట్ట. కొంచెం మనకు బుద్ధి ఉండద్దు. గంగ హిందువుల నదా, భారతదేశపు నది. దాని నీళ్లు తాగి అందరూ బతుకుతున్నారు. అందరూ తాగి నీళ్లు బాగు చేయాలనుకుంటే తప్ప అండి? ఇక్కడ కూడా వెస్ట్ పత్రిక వాడు రాశాడు ఈ మాట. అంటే సందు దొరికితే చాలు హిందూ ధర్మం నెపం పెట్టి భారతదేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయి. ఇది తెలుసుకోండి. హిందువులదే గంగా నది అయితే భారతదేశం హిందూ దేశమే, అందరి సందేహం లేదు. ఎందుకంటే గంగ ఎవరిది? అందరిదీను. భారతీయులకు సంస్కారం ఉందండి. దేనివల్ల మేలు పొందితే దాన్ని దేవత అంటారు. అందుకే గంగ వల్ల మేలు పొందుతున్నారు, గంగని దేవత అంటున్నారు. గంగ దేవత కాకపోతే ఎవరు దేవత అవుతారండి? మొత్తం మన మతానికి కాలరాసిన రాక్షసులు మన దేశంలో పాలించేటప్పుడు కూడా ఢిల్లీలో సుల్తాన్లుగా ఉంటూ గంగని పీపాలతో వాళ్ళ కోటలు తీసుకెళ్లి తాగేది తెలుసా? ఏం పక్కన నదులు జలాలు చాలే? అదండి గంగా నది. గంగలా అంటే నది ప్రపంచంలో ఎవరికి దొరకదు, భారతీయులకు దొరికింది మన భాగ్యం. ఎన్ని పుణ్య నదులు వాటిని పాడు చేస్తూ రాక్షసులు ఇన్నాళ్ళు తిరిగే మొత్తం. మనకు స్వతంత్రం వచ్చిన భ్రాంతితో 60 ఏళ్ల అజ్ఞానానికి వచ్చాం. ఇప్పటికైనా గంగని బాగు చేయాలనేటువంటి ఒక మహానాయకత్వం కృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల వచ్చిందనుకుందాం. అది నిలబడాలని ప్రార్థిద్దాం. భారతదేశం బాగుపడాలి.
ఒక నది బాగుపడితే, ఒక క్షేత్రం బాగుపడితే అన్ని మతాల వాళ్ళు బాగుపడతారు. హిందూ మతం బాగుపడితే అన్ని మతాలు చల్లగా ఉంటాయి. అన్ని మతాలను హక్కును చేర్చుకోగలిగే ఔదార్యం హిందువులకు మాత్రమే ఉందని ధైర్యంగా చెప్తున్నాడు. అటువంటి పవిత్రమైన నదుల్ని పాడు చేయరాదని చెప్పినవాడు స్వామి. అందుకే తస్యాహ విశుద్ధిమన్విచ్చన్ అన్నాడు. గొప్ప మాట ఇక్కడ. నీటి యొక్క శుద్ధతని కోరుకున్న స్వామి కలసంయమనావతార. ఒకటి పరిశుద్ధి కల్పించడం, రెండు దుర్మార్గాన్ని నిగ్రహించడం. దానితో స్వామివారు తన యొక్క పైన ఉత్తరయం తీసి ఒక బిగించేటండి. తాను కట్టుకున్న పంచిక నడుము దగ్గర ఉత్తరయం బిగించేట. బిగించి దాని మీద దుమకబోతున్నాడు ఆ మడుగులోకి. ఆ దుమకబోతున్నప్పుడు అక్కడున్న ఒక చెట్టు కొమ్మ మీద ఎక్కేట. అక్కడ గొప్ప మాట రాస్తాడు. కృష్ణ పాదస్పర్శ నోచుకోవడానికి అక్కడ చెట్టుగా పుట్టిన ఒక తపస్సు పులకించిపోయేటప్పుడు చూడండి. అంటే స్వామి పాదం తాకాలన్నా ఆ చెట్టుగా పుట్టాలంటే పుణ్యం ఉండాలండి. ఆ చెట్టు మీద కదంబ భూజంబు పైనెక్కి అక్కడి నుంచి దుముకుతున్నాడు స్వామి. కటి చేలంబు బిగించి పింఛమున చక్కన్ కొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి చరణ ద్వంద్వంబు కీలించి తత్కుట శాఖాగ్రమ మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోజ హృదంబులో గుబగుభద్వానం బనూనంబుగన్. ఎలా దుముకుతున్నాడా అంటే కటికి చేలం బిగించి ఆ పింఛం జారిపోకుండా కొప్పు చక్కగా చుట్టుకున్నట్టు. అప్పుడు కూడా జాగ్రత్త పెట్టుకున్నాడు. జబ్బ చరుచుకుని పాదములు రెండు అణచి దుమికెట్టండి. ఒక్కసారి అలా దుమకమని అడుగుదామండి. మన మనస్సు అనే మడుగులోకి దుమకమని అడగాలి. అక్కడ కేవలం 7 పడగల విషసర్పం ఉంది. మన మనస్సులో 1000 పడగల విషసర్పం ఉంది. దాని మీద తలలెక్కి తలపై పాదాలు పెట్టి నాట్యం చేస్తే కానీ విషయం దగ్గర. మొత్తానికి అందులో దుమికాడు. దుమికి ఈత కొట్టాడు. కదిలెట్ట. కదలగానే అక్కడెక్కడో నిద్రిస్తున్న కాళీ సర్పం కదిలింది. కదిలి పిల్లవాడిని చూసి మహా కోపంతో కరచి పట్టుకుని చుట్టేసిందిట. దాంతో అలా పైకొచ్చాడు. ఆ చుట్టబడిన పాము చుట్టలో నిశ్చేష్టుడై కనబడ్డాట స్వామి. ఏ చేష్టలు లేకుండా కనబడుతున్నాడు. ఆ చుట్టూ ఒడ్డున ఉండేటటువంటి కొంతమంది గోప బాలకులు దూడలు చూస్తూ ఏడుస్తున్నాయటండి. వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళి చెప్పాలని కూడా వాళ్ళకి తోచలేదు. ఏడుస్తూ కూర్చున్నారన్న. అక్కడ నందవ్రజంలో కొన్ని అపశకునాలు కనబడ్డాయట. ఇది పట్టుకోవాల్సిన గొప్ప విషయం. అపశకునాలు కనబడగానే కృష్ణుడికి ఏమైంది అనుకున్నారు అందరూ. చూడండి, అపశకనాలు కనబడితే మన పిల్లాడికి ఏమైందో, మా ఇంట్లో ఏమైందో అనుకోవచ్చుగా. అందరూ ఏమనుకున్నారంటే కృష్ణుడికి ఏమైందో అనుకున్నట్ట. వాళ్ళకి సుఖదుఖాలు ఇండివిజువల్గా లేవండి. వాళ్ళకి సుఖదుఖాలు అంటే రెండే. పరమాత్మ ఆనందంగా కనబడితే సుఖం, ఆయన కనబడకపోతే దుఃఖం, అంతే. వాళ్ళకి ఏ జీవితము లేదు. కృష్ణుడు తప్ప అన్య జీవితము లేని వాళ్ళు రేపల్ల వాసులు, గోపకులు, గోపికలు, బాలకులు, లేగలు, దూడలు, ఆవులు అన్ని. అటువంటిది బృందావనం యొక్క పరిస్థితి. వాళ్ళందరూ ఎప్పుడైతే అపశకునాలు కనబడ్డాయో కృష్ణుడు ఎక్కడున్నాడో వెతుకుదామని బయలుదేరట. ఆ వెళుతూ ఉండగా కృష్ణుని అడుగుజాడలు కనిపించే దాని ప్రకారం చేరుకున్నారు. ఆ కాళింది మడుగు ఒడ్డుకొచ్చారు. అప్పుడు కనబడ్డాడు కృష్ణ పరమాత్మ చుట్టబడి. పైగా చేష్టలు లేని కృష్ణుని చూడగానే వాళ్ళకి ఏడుపు వచ్చింది. ఎప్పుడు హుషారుగా ఉత్సాహంగా తిరిగే కృష్ణుని చూశారు కానీ చేష్టలు లేని కృష్ణుడు. అందులో పాము విషం ఎక్కిపోయిందేమో అని బాధ కలిగిందిట. స్వామి భరించను, నువ్వు లేనప్పుడు మేము లేవు, మేము కూడా మరణిస్తాం అనుకుని వాళ్ళందరూ పడబోయారు. అందరూ కూడా కృష్ణుని కోసం తమని తాము త్యాగం చేసుకోవడానికి సిద్ధపడ్డారు, ప్రాణత్యాగానికి. అప్పుడు బలరాముడు ఆపేట. మీరు తొందరపడుతున్నారు, చూస్తూ ఉండండి అన్నాడు. ఆయన ఆపేట. నిజానికి భగవంతుడికి భక్తులు అనుసంధానకర్త ఆయన. ఎందుకంటే అటువంటి వాడు ఒకడు ఉండాలి. ఆచార్యులు లాంటి వాళ్ళు లేకపోతే కష్టం. ఆయన ఆపెట్ట. నేను ఆ తత్వమా వీళ్ళకి అర్థం కాదు. ఆయన తన లీల తాను చేస్తూ ఉంటాడు. రెండింటికి అనుసంధానంగా కూడా ఉండాలి. ఆయనే బలరాముడు. ఆయన ఆపి ఇక్కడ ఆగండి, చూస్తూ ఉండండి అన్నట్ట. అప్పుడు పరమాత్మ అంతన్ కృష్ణుడు మేను పెంప. మొత్తం గోపకుల యొక్క భక్తి ఏమిటో దేవతలకు ప్రకటింపజేసేట పరమాత్మ. దీని ద్వారా ఒక్కసారి శరీరాన్ని పెంచి విదిలించాడు. సర్పం అంత దూరం పడిందిట. ఊహించలేదు ఆ సర్పం అలా విదిలిస్తాడు. అంత దూరం పడి విషం నోటి నుంచి పొగలగా వస్తుందిట. ఎలా ఉన్నదంటే మండుతున్న కర్రను ఒక్కసారి ఆర్పితే అది నల్లగా మారి పొగలుస్తున్నట్టుగా ధూమ కష్టాకృతిన్ ఆ విధంగా ఉన్నట్టు కాళీయుడు. వాడు తేరుకునే లోపల కృష్ణపరమాత్మ ఎగిరి దూకేట ఆ భవ్యమైనటువంటి పడగలపై. అక్కడ నాట్యం చేయడం మొదలుపెట్టాడు. ఆ నాట్యం చేస్తూ ఉన్నప్పుడు దేవతలు పైనుండి ఆనందంగా దర్శిస్తూ ఉన్నారు. యమునా నది తరంగాలు మృదంగాల్లా మోగుతున్నాయి. చెట్లపై ఉన్న పక్షులు రెక్కలు అల్లార్చుతూ తాళం వేస్తున్నట్టు తిరుగుతున్నాయట. ఆ చుట్టూ ఉన్న గోపికలందరూ ఆనందపరసులై దర్శిస్తూ ఉన్నారు. పరమాత్మ నృత్యం చేస్తూ ఉన్నాడు. ఆ నృత్యంలో విషం బయటకు వస్తుందిట.
అంటే స్వామి పాదములు తలపై ఉంటే లోపల విషయం బయటకు వస్తుంది. తలపై అంటే తలపుల్లో పరమాత్మ యొక్క పాదములు ఉంటే ఆ తలపుల్లో దాగిన విషభావాలు బయటకు వస్తాయి. ఇది తెలుసుకోవాల్సింది. కొంతసేపటికి నాగకాంతలు వచ్చారు. స్వామి, మా ఆయన తప్పే చేసాడు, ఒప్పుకుంటా, కానీ క్షమించవయ్యా, మాకు ప్రతిభిక్ష పెట్టవయ్యా అని అంటే, సరే అనుగ్రహిస్తాను కానీ నువ్వేమంటావు అని అడిగేట కాళీయుణ్ణి. నేనేమంటానయ్యా, అడిగేనన్నా, ఏ దేవతలకి దొరకని భాగ్యం నాకు ఇచ్చావు. నీ పాదధూళి కూడా దొరకదే, అలాంటిది నువ్వు నీ పాదములు పెట్టి నా తలపై నర్తించావు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలయ్యా, ఇది దొరికేక ఇంకోటి నిన్నేం అడుగుతాను చాలు. కానీ ఒక్క మాట, దుర్మార్గం అనేది మా సహజ లక్షణం. మమ్మల్ని ఏం చేయమంటావు? మలకలు మా ప్రచారములు, మా ముఖములు విషవన్ని ఘోరములు, కలులము రోషజాతులము. మా పరిస్థితిది. మేము ఒక మంచివారమే. మా జాతి లక్షణం ఏం చేయమంటావు? చూడండి, పద్యం కాళీయుడు చదివాడు అనుకోవద్దు, రోజు మనం చదవాలనిపిస్తాం, అవునా లేదా? మలకలు మా ప్రచారములు, ఒక తిన్నగా ఉండదు, బుద్ధి ఇటోడు తిరుగుతుండ వంకర టింకరగా పాముగా అది. మా ముఖములు విషవన్ని ఘోరములు, నోరు విప్పితే వీడిని నిందించడం, మనల్ని మనం పొగుడుకోవడం, ఇదే విషం. మా విషములు, మా ముఖములు విషవన్ని ఘోరములు, కలులము రోషజాతులము. దానికి తోడు తోక తొక్కితే బుస్సుమని లేస్తాం. ఏం చేయమంటే మూర్ఖత్వం ఒప్పుకోం. కలులకు నిలువెల్ల విషము అన్నాడుగా. ఇది మా పరిస్థితి, నువ్వు అనుగ్రహించాలి తప్ప మేము ఎలా బాగుపడవయ్యా అన్నట్ట. అప్పుడు స్వామి అన్నాడు, నువ్వు నాకే అప్పచెప్పావు కనుక చెప్తున్నాను, ఇంకా ఇక్కడ ఉండకు, 10 మంది తాగే నీటిని పాడు చేయక నువ్వు బతకాలి. చూడండి బ్యాలెన్స్ అనేది ఎలా చేస్తున్నాడు ఇక్కడ. ఎన్విరాన్మెంట్లో అందరూ బ్రతకాలి, ఒకరి వల్ల ఒకరు ప్రమాదం లేకుండా. నువ్వు బ్రతుకు, ఒక పని చేయి, మనుష్యులు ఇతర ప్రాణులు సంచరించిన రమణక ద్వీపం, ఒక ద్వీపం ఉంది, అక్కడికి వెళ్ళిపో నువ్వు నీ పరివారంతో సహా. వెంటనే స్వామి, నీకు తెలియదా నా భయం ఏమిటో అన్నట్ట. ఏంటంటే ఒకప్పుడు గరుత్మంతుడి కంటూ ఉంచిన ఆహారాన్ని ఈ కాళీయుడు తీసుకోబోయేట. అప్పుడు గరుత్మంతుడు రెక్కతో ఒక్కటిచ్చుకుంటే కొడుచుపడ్డట్టు. వెంటనే గరుత్మంతుడు వచ్చాడు తిందామని, కానీ అక్కడికి వచ్చేసరికి దండం పెట్టి వెళ్ళిపోయేట. గరుత్మంతుడు తినలేదు. ఎందుకంటే అక్కడ సౌభరి అని ఒక మహర్షి తపస్సు చేసుకున్నాడు. మహర్షులు తపస్సు చేసిన చోట హింస జరగకూడదు. అందుకు నేను ఉన్న చోట జలచరాల్ని కానీ భూచరాల్ని కానీ ఎవడైనా హింసిస్తే వాడు నశించుగా కానీ శాపం పెట్టేటాడు. అందుకు ఎవ్వరూ అక్కడ జంతువులు హింసించరు. అందుకు గరుత్మంతుడు అక్కడికి రాడు కనుక తన సేఫెస్ట్ ప్లేస్ అని అక్కడ సెటిల్ అయిపోయాడు. అది ఆ విషయం ఈ మహానుభావుడికి తెలుసు. ఇలా ఇరుక్కిరుక్కుని తర్వాత మనవలు పుట్టినా మునుమలకు పుట్టినా అందులో గడిపేస్తున్నాడు పాపం. ఇప్పుడు స్వామి చెప్పాడు అక్కడికి వెళ్ళని, మళ్ళీ నువ్వు బయటకు వస్తే గరుత్మంతుడు అసలే కసిగా ఉంటాడు, మరి నన్ను బతకనిస్తాడా అంటే స్వామి చెప్తున్నాడు, ఇంతవరకు నేను నీపై నర్తించాను కనుక నా పాద చిహ్నములు నీ తలపై ఉన్న కారణం చేత గరుత్మంతుడు నిన్నేమి చేయడు, నువ్వు వెళ్ళన్నాడు. చూసారా, ఇప్పుడు స్వామి శిక్షించాడా రక్షించాడా? ఇరుకు గదిలోంచి చక్కగా విశాలంగా రమణద్వీపం పంపించాడు, హాయిగా ఉంచాడండి. అందుకే స్వామి పాద చిహ్నములు ఉంటే ఆ తలుపులో ఎవరి వల్ల ఎటువంటి భయము ఉండదు. ఇది కూడా రక్షాతత్వాన్ని చెప్తున్నది. అందుకే శిక్షను ఆలోచిస్తుంటే రక్ష కనబడుతుంటుంది. ఈ విధంగా స్వామి అనుగ్రహాన్ని వర్షిస్తున్నాడు. ఒక దివ్యమైన లీల బృందావనంలో మలుపు తిప్పిన గొప్ప లీల ఉన్నది. ఈ లీలతో మనం ఈ సభను ముగించుకోవాలి. ప్రధానమైన లీల ఇది. ఒకప్పుడు మొత్తం నందప్రజల్లో వాళ్ళందరూ కూడాను ఒక యాగం చేయడానికి సంకల్పించుకున్నారట. యాగము అనగా ప్రతిదీ హోమం చేయడమే కాదు, యాగం అంటే అర్చన. జాతర కూడా యాగమే. చూడండి, అది జాతర అనుకోవచ్చు. గోపకులందరూ ఇంద్రుని ఉద్దేశించి ఒక యాగం చేయబోతున్నారు. ఆ యాగానికి సంభారాలన్నీ కూర్చారట. అప్పుడు కృష్ణ పరమాత్మ ఎందుకు ఈ యాగం అన్నట్ట. ఏముందయ్యా, ఇంద్రుడి వల్ల వర్షాలు కురిస్తాయి, వర్షాల వల్ల పాడి పంట వస్తాయి, దానివల్ల మనము మన పశువులను బ్రతుకుతాం కనుక ఇంద్రుడిని ఉద్దేశించి ఏటేటా ఇది చేస్తుంటాం అంటే, మీరు కష్టపడుతున్నారు, వర్షం కురుస్తుంది, మనం లబ్ధి పొందుతున్నాం కనుక ప్రకృతి వల్ల మనం పోషింపబడుతున్నాం కనుక ప్రకృతిని దైవం అనుకుందాం. మధ్యలో ఇంద్రుడు ఎవరు? నువ్వు చేసిన కర్మకు ఫలితం ఇచ్చేవాడే దేవతలు కనుక నీ కర్మే నీకు ప్రధానం, దేవతల వర్య మధ్యలో అన్నట్ట. అందుకు ఇంద్రారాధన వద్దు. మరేం చేయాలి? ఇక్కడున్న గోవర్ధనగిరి ఉంది, దానికి ఇదంతా నివేదించండి. ఆ గోవర్ధనగిరి స్వీకరిస్తుంది. ఇది వినగానే వెంటనే అనిపిస్తుంది, కృష్ణుడే యజ్ఞాలు చేయొద్దని చెప్పాడు కదా, కనుక మానేద్దాం, అంతే కదండి. మరి కనబడుతుంది. కొందరు రాశారండి అప్పుడే, కృష్ణుడే యజ్ఞం వద్దన్న అన్నాడు కదా అని. మరి అదే కృష్ణుడు యజ్ఞదాన తపస్తీర్థం నత్యాజ్యం కార్యమేవచ అని చెప్పడమే కాదు, సహయజ్ఞ ప్రజాసృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్విష్టకామధు అని భగవద్గీతలో చెప్పాడు. దేవతల్ని మీరు యజ్ఞంతో తృప్తిపరచండి, దేవతలు మిమ్మల్ని వరాలతో తృప్తిపరుచుతారు. ఈ చక్రం, ఈ యజ్ఞ చక్రాన్ని ఎవరైతే అనుసరించారో వాళ్ళు పాపాత్ములు అంటారని కృష్ణుడు చెప్పాడు. ఇప్పుడు ఆయనే ఆపుతున్నాడే.
అక్కడిదొకటి ఇక్కడిదొకటా, లేకపోతే అది వేరండి ఇది వేరండి అని అంటారా? ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పరమాత్మ ఇంద్రయాగాన్ని ఎందుకు ఆపాడు అన్నదానికి మూలంలోనే చక్కగా చెప్పాడు. శక్రదర్ప జిఘాంసయ, ఒకటే మాట చెప్పాడు ఇక్కడ, శక్రదర్ప జిఘాంసయ అంటే ఇంద్రుడి పొగరు అణచాలనుకున్నట్ట. ఇంద్రుడు పొగరెక్కింది నీరుగా తెలుసండి, ఇది తెలుసుకోవాలి. ఇక్కడే కృష్ణావతారంలో మరొక స్పెషాలిటీ, దేవాదిదేవ అవతారం. సాధారణంగా వైకుంఠంలో నారాయణుడు ఉన్నాడంటే దేవతలందరూ ఆయన కంట్రోల్లో ఉంటారు. ఆయన భూమి మీదకి వచ్చేసాడంటే మానవుడు అయిపోయాడు కదా. ఎంత నారాయణుడైనా మానవ ఉపాధి స్వీకరించేస్తే దేవతలకు ఏమనిపిస్తుంది? వాళ్ళకంటే తక్కువ కదా, కానీ తమకంటే తక్కువ ఉపాధిలో ఉన్నాడన్న భావం వాళ్ళకి మానసికంగా కలిగే అవకాశం ఉంటుంది. ఉంది కనుకనే బ్రహ్మగారికి ఆ బుద్ధి పుట్టిందండి. కృష్ణుడు ఏం చేస్తాడో చూద్దాం. బ్రహ్మకే పుట్టుడు, ఇంద్రుడికి పుట్టదు. ఇంద్రుడిగా భావం కలిగిందిట. ఎవడిలో ఏ భావం కలిగిందో సర్వాంతర్యామిని పరమాత్మ తెలుసుకుంటూనే ఉన్నాడు. అందుకే కృష్ణుడు కేవలం మనిషిగా తిరగలేదు, సర్వాంతర్యామి గనక ఇంద్రుల్లో ఉన్న పొగరు అణచాలని మాత్రమే ఈ మాట అన్నాడు, కానీ యజ్ఞాలు ఆపడం కాదు. ఎందుకంటే తర్వాత కూడా యజ్ఞయాగాలని జరిపించాడు స్వామి దగ్గరుండి. తాను స్వయంగా ధర్మరాజు చేత యజ్ఞం చేయించలే, ఆ సమయంలో మాత్రం ఇంద్రుడి యొక్క పొగరు అణచాలనుకున్నట్ట. అందుకు కృష్ణుడు ఎక్కడున్నా సర్వలోక శాస్త్రపడే, అంతేగాని మానవుడిగా పుట్టినంత మాత్రాన ఆయన చేయలేడండి అని కాదు. మొత్తం మీరు పరిశీలించండి. భూమి యందుండే బ్రహ్మను నియంత్రించాడు, భూమి యందుండే ఇంద్రుడిని నియంత్రిస్తాడు. అంతేకాదు చక్కగా శంఖం ఊదుకుంటూ వెళ్ళి యమలోకానికి వెళ్ళి గురుపుత్రుని బతికించి తీసుకొచ్చాడు. వరుణలోకానికి వెళ్ళి నందుడిని తీసుకొస్తాడు. తర్వాత అగ్నిని మొత్తం మింగాడు. అంటే పంచభూతాల్ని సర్వదేవతల్ని శాసిస్తూనే ఉన్నాడు కృష్ణ పరమాత్మ. అందుకు తన దేవాది దేవత్వాన్ని చూపించిన లీల ఇది, అది ప్రధానం. అంతేగాని యజ్ఞాన్ని నిరసించలేదు స్వామివారు, ఇది తెలుసుకోవాల్సినది. చక్రదర్ప జిఘాంసయ్య అనే మాటతో మనకు సమాధానం చెప్పాడు. ఇక్కడ మొత్తానికి ఆపేడు యజ్ఞాన్ని. పైగా తానే గోవర్ధనగిరిలో ఒక మరో రూపంతో ప్రవేశించి ఆ పెట్టిన సంభారములన్నీ స్వీకరించేటండి. వాళ్ళందరూ ఆనందపడ్డారు. ఆ గోవర్ధనగిరి కూడా విష్ణువు యొక్క తేజస్సే, ఇది తెలుసుకోవాల్సింది. ఆడ తర్వాత ఇంద్రుడికి కోపం వచ్చిందిట. వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళు పాలు నేతులు తాగి కొవ్వెక్కింది వీళ్ళు గొళ్ళు, ఇలాంటి పదం అనే సరే, క్రొవ్వి మదాభీరుల్. మొత్తానికి వీళ్ళు కొవ్వెక్కి నా యాగం చేయకుండా అడ్డుకున్నారు. కృష్ణుడిని అడ్డం పెట్టుకుని నా యాగం చేయలేదు, వీళ్లపై నేను పాఠం చెప్తాను అని చెప్పి కుంభవృష్టి కురిపించాడు. ఆ కుంభవృష్టికి తాళలేక అందరూ కృష్ణ 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 వచ్చేట. అదొక్క పని వాళ్ళకి. వాడు దుఃఖం వచ్చినా కృష్ణ, ఆనందం వచ్చినా కృష్ణ, అదొక్కటి చేతనైతే చాలదండి. ప్రేమగా కృష్ణ అనగానే స్వామి ఒక్కసారి భయపడకండి అని చెప్పి తన చేతిని పర్వతం కింద పెట్టి చేత్తో ఎత్తి పట్టుకున్నట్టు. చేత్తోనే అండి, వేలితో కాదు. మనం కొంచెం ఎగ్జాజరేట్ చేసి మనం వేలు పెట్టాం, కానీ ఆయన అరచేత్తోనే ఎత్తి పట్టుకున్నట్టు మొత్తం పర్వతాన్ని ఎత్తి పట్టుకుని అందరినీ రమ్మన్నాడు. రా తల్లి రమ్ము తండ్రి, ఏమీ భయపడకుండా లోపలికి రండి. పైగా చూడ్డానికి బాలుండి ఇతడు కొండదొడ్డది. చిన్నపిల్లాడు పెద్ద కొండ పట్టాడు కదా, ఎప్పుడు ఎత్తేస్తాడని భయపడద్దు. సమస్త భువనముల మీద పడ్డా నేను పట్టుకోగలను, ఏం పర్వాలేదు రండి, క్షేమంగా రండి అని పిలిచెట్ట. మొత్తం అందరూ ఆ పర్వతం కిందకు వచ్చారు. పరమానంద భరితులైపోయి స్వామిని చూస్తూ కూర్చున్నట్ట. పైగా స్వామి పట్టుకోవడం ఎలా పట్టుకున్నాడంటే ఆయన చుట్టూ అందరూ చేరిపోయి ఆడుతున్నట్ట ఆయనతో. అంతేగాని ఇదిగో నన్ను కదిలించద్దు, జాగ్రత్త పట్టుకున్న టెన్షన్ అనలేదు. అవలీలగా ఒక చేత్తో పట్టుకుని పాదం మీద పాదం వేసుకుని తన దగ్గరికి వచ్చి ఆ మోరలు తాచినటువంటి ఆవుల యొక్క గంగడోలు నిమురుతూ వాటి వెన్ను నిమురుతూ కబుర్లు చెప్తున్నట్టు మొత్తం అలవోకగా. అలాగే 7 అహోరాత్రులు గడిచేయండి, 7 పగళ్ళు 7 రాత్రులు. ఒక్క పూట భోజనం లేకపోతే నీరసాలు వస్తాయి. అలా ఎలా ఉండగలిగారయ్యా అంటే చెప్తున్నాడు. కృష్ణుడి అవతారం రహస్యం అమృతావతార అని అక్కడ అన్నారు. అమృతావతారుట కృష్ణుని చూపుల్లోంచి అమృతంట. అందుకే ముందు కాళీ సర్పం యొక్క విషం తాకిడి కొందరు మరణిస్తే కృష్ణుడు ఒక్కసారి చూస్తాట, చూస్తే బతికిలేస్తాట. అమృతం ఆయన. కృష్ణ స్పర్శ గొప్పది. అంతేకాదు కృష్ణుడు వేణుగానం చేస్తున్నప్పుడు ఆవులు దూడలు మైమరిచి వింటూ మేత మానేసేట. మేత మానేస్తే పుష్టి ఎక్కడండి? కృష్ణ పరమాత్మ తన చేత్తో నిమురుతట్టండి వాటి వెన్నుని. నిమరగానే హస్తంలోంచి అమృత శక్తి లోపలికి ప్రవేశించే పుష్టి పొంది వెళ్ళేవిట. కృష్ణుడు అమృత స్వరూపుడు. అందుకే కృష్ణుడి చుట్టూ వీళ్ళు కూర్చునే ఆహార నిద్రలు మాని ఆయన్నే ఆలోచిస్తూ ఆయన్నే భావిస్తూ ఆహా ఏమి స్వామి అనుకున్నారు. చుట్టూ ఉన్న గోపకులు అనుకున్నట్ట, నందా చెప్పు నిజంగా నీ కొడుకేనా వీడు? ఇప్పుడు మాకు చిన్నప్పటి నుండి జరిగిన అర్థం అవుతుందా? మనం ప్రతిసారి ఒక మహాప్రమాదం రావడం, కృష్ణుడు బయటపడడం చూసి ఏదో విష్ణువు దయ వల్ల బయటపడ్డాడు అనుకున్నాం, కానీ అసలు ఈయనే విష్ణువేమో అని నాకు అనిపిస్తుంది. నువ్వేమంటావు అంటే అవునేమో అని నాకు అనిపిస్తుంది.
ఇప్పుడు గర్గుడి పేరు చెప్పినప్పుడు ఏవేవో మాట్లాడాడు, అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తుంది ఈయన భగవంతుడేమో, లేకపోతే ఎవరి వల్ల అవుతుంది అయ్యా ఇదంతా. అందుకే ఈ అవతారం, ఈ లీల చాలా ముఖ్యమండి. ఎందుకంటే తాను భగవానుణ్ణి అనే భావం అందరికీ కలిగించిన లీల ఇది. అందుకే ఇది గోవర్ధనోద్ధరణ లీల ఎల్లవేళలా స్మరించాలి స్వామికి. అందుకే గిరిధారి అనే పేరు కూడా ఇక్కడి నుంచే లోకంలో వ్యాపించింది. మీరాకే ప్రభు గిరిధరునాగర్, ఆ తల్లి ఈ నామాన్నే ఎక్కువ తలంచుకుంది అమ్మ మీరాదేవి. అందుకే గిరిధరుడైన స్వామిని తలంచుకోవాలట. గోవర్ధనగిరిని ఉద్ధరించి కాపాడాడు. మరొక్క రహస్యం చూడండి, అందరినీ దేన్ని పూజించమని చెప్పాడు ఇందాక? గోవర్ధనగిరిని. దాన్ని పూజిస్తే దాని చేత రక్షించాడు చూడండి ఇక్కడ. అలాగా మనం ఏ దేవతని పూజిస్తే ఆ దేవత ద్వారా అనుగ్రహిస్తున్నది ఒకే పరమాత్మ, అది తెలుసుకోమంటున్నారు ఇక్కడ. ఆ గోవర్ధనగిరి ద్వారానే ఉద్ధరించాట. గోవర్ధనగిరి ఉద్ధరించిందా? దాన్ని పట్టి ఈయన ఉద్ధరించాడు, అది తెలుసుకోవాల్సినది. అలా పట్టి రక్షించాడు వాళ్ళందరినీ. వాళ్ళు ఆనంద పరవశులయ్యారు. 7 పగళ్ళు 7 రాత్రుల నుండి ఇంద్రుడికి విసుగుపోయేట. బాధించేవాడు విసుక్కోవాలే కానీ రక్షించే భగవానుడికి విసుగురాడండి, ఇది తెలుసుకోవాలి. ఆయనకు విసుగు లేదు, అది అద్భుతమైన తత్వం ఇక్కడ. పైగా బోలుడని మేఘాలు తోలుకొచ్చాడు, కురవండి 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 అని. వాళ్ళందరూ కురిసేట. ఇంకా 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 ఇంకే ట్యాంకులు ఖాళీ ఉండేట. ఇక ఖాళీ మేఘాలన్నింటి వెనక్కి తోలుకుపోయేట్టు ఏం చేస్తాడు? తోలుకుపోయి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళేట తల వంచుకొని. బ్రహ్మగారు అన్నాడు, ఇప్పుడేం నిర్వాహకం చేసావయ్యా అన్నాడు. ఏంటో నేను తప్పు చేశాను. ఎందుకంటే నారాయణుడే కానీ కృష్ణుడయ్యే అంటే మానవుడైపోయాడు. మానవుడైనప్పుడు మనకంటే ఉపాధి తక్కువ కదా. తక్కువ ఉపాధులకు పరమాత్మ వచ్చేసాడంటే ఎలాగో మనకంటే తక్కువ వాడే కాబట్టి మనకు దండం పెట్టాల్సిన వాడే అనుకున్నానయ్యా. ఇది నేను చేసిన తప్పు, పొరపాటు చేశాను. అంటే పొరపాటు చేసినా పర్వాలేదు, ఆయన దగ్గర గొప్ప గుణం ఉందయ్యా. ఎన్ని పొరపాట్లు చేసినా పశ్చాత్తాపడి పాదం పట్టుకుని క్షమించవయ్యా అంటే కరుణించే కారుణ్యం ఉంది ఆయన దగ్గర. వెళ్ళు వెళ్ళాను, ఈ మొహం పెట్టుకెళ్ళాను అయ్యా అన్నాడు. నేను 4 మొహాలు పెట్టుకెళ్ళాను అన్నాడు. ఇదివరలో నేను ఇలాగే చేశా, నాకున్న 4 మొహాలు పట్టుకుని నేను వెళ్ళా. నువ్వు వెళ్ళు, ఆయన ఎన్ని మొహాలు అని నేను కాపాడతాడు ఆయన. సహస్రముఖుడు వెళ్ళన్నట్ట. ఒట్టి చేతులతో వెళ్ళలేనే అన్నాడు. అదొకటి ఎన్ని తెలుసో. ఆయనకి ఏమి ఇష్టమో పట్టుకెళ్ళన్నాడు. చూశాడు ఏమిష్టం, ఆవులంటే ఇష్టం స్వామివారికి. వెంటనే స్వర్గలోకంలోకి గోశాలలోకి వెళ్ళేట. ఆ కామధేనువులు ఉన్నాయి అక్కడ, వాటంటే విప్పుతున్నాడు. ఇవన్నీ తీసుకెళ్ళి కృష్ణుడికి అప్పగిద్దామని. ఆ విప్పుతుంటే తొందరగా విప్పు తొందరగా విప్పు అంటున్నాడు కామధేనువులు తొందరగా. ఎందుకంటే స్వర్గంలో ఉండడం కంటే కృష్ణుడి పాదాల దగ్గర ఉండడం గొప్ప. విప్పగానే పరిగెట్టేటండి గోవులు, కామధేనువులు. వాటి వెనకాల ఇంద్రుడు పరిగెడుతున్నట్ట. శచీదేవి అందరూ సర్వదేవతలు కూడా బయలుదేరారు. చిన్నగా బృందావనానికి చేరుకున్నాయి కామధేనువులు. స్వామి చుట్టూ అక్కడున్న ఆవుల్లో కలిసిపోయింది ఇవన్నీ. కృష్ణ పరమాత్మ పర్వతాన్ని పెట్టిన చోటు పెట్టి మందహాసం చేస్తూ అందరితో కబుర్లు పెడుతున్నాడు. పరుగెత్తుకొచ్చి ఇంద్రుడు పాదాల మీద పడ్డాడు. స్వామి క్షమించవయ్యా, మామకాపరాధ శతం క్షమ్యతాం త్వయా. 1000 కొలది అపరాధాలు చేశాను, క్షమించవయ్యా, అజ్ఞానంతో చేసినవి అని ఎప్పుడైతే స్వామి పాదాల మీద పడ్డాడో స్వామి కరుణించాడు. అప్పుడు అన్నాడు, నాకొక్క ముచ్చట తీర్చుతావా, నీకు పట్టాభిషేకం చేసుకువెళ్తాను అన్నాడు. ఇది చాలా భవ్యమైన ఘట్టం. ఈరోజు మనం స్వామి అనుగ్రహం చేత ఈరోజు చేసుకుంటున్నాం. దీన్ని గోవింద పట్టాభిషేకం అని అంటారు. ఇది చాలా విశేషమైనది. ముఖ్యంగా రామాయణంలో రామ పట్టాభిషేకానికి అంత ప్రాధాన్యం ఉన్నదో ఇక్కడ గోవింద పట్టాభిషేకానికి అంత ప్రాధాన్యం మనకు కనబడుతున్నది. అందుకే అందరం కూడా గోవింద పట్టాభిషేకంలోకి ప్రవేశిద్దాం. ఇప్పుడు ఆ రకరకాల గోవుల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి మధ్యలో సువర్ణ సింహాసనాన్ని ఏర్పాటు చేశాడు ఇంద్రుడు స్వయంగా. ఆ తర్వాత సువర్ణ కలశాలు పెట్టేట. ఆ సువర్ణ కలశాల్లో కామధేనువుల క్షీరములు కలిపేట. అంతేకాదు దేవగంగా నది జలములు, పుణ్యమైన ఔషధులు ఇవన్నీ కలిపి శచీదేవి పోస్తూ ఉంటే ఒక వెండి పళ్ళెం, ఒక బంగారు పళ్ళెం పట్టుకున్నట్టండి. సహస్రరంధ్రముల బంగారు పళ్ళెం పట్టుకున్నట్టు ఇంద్రుడు ఆ అందులోంచి పడుతూ ఉంటే దివ్య జలం కృష్ణ పరమాత్మను అభిషేకిస్తోంది. చుట్టూ దేవతలందరూ జయజయధ్వానములు పలుకుతున్నారు, ఋషులందరూ మంత్రములు చదువుతున్నారు. స్వామివారికి పట్టాభిషేకం జరుగుతున్నది. ఆ పట్టాభిషేక సమయంలో మొత్తం అటువైపు గంధర్వులు, అప్సరసులు మొదలైన వారందరూ ఆనందంగా గీతములు చేస్తూ ఉంటే ఈ పట్టాభిషేక వైభవం జరుగుతున్నది. అందరం భావిద్దాం. సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందా అంచున్ రణాక్రాంత విపక్షు తోయజ దళాక్షున్ సాధు సంరక్షకును. తుంబురు నారదాదులు సిద్ధచారణ గంధర్వులను హరికథలు పాడిరి, అమరకాంతలు మింటనాడిరి, వేల్పులు కురియించి రంచిత కుసుమ వృష్టి, జగములు మూడును సంతోషమును పొందే కుర్రులు చన్నుల కురిసెపాలు,
నవజలంబులతోడ నదులెల్ల ప్రవహించే నిఖిల వృక్షములు తేనెయలు వడసే సర్వలతికల ఫలపుష్పచయములమరే పర్వతంబులు మణిగణ ప్రభల నొప్పే ప్రాణులకు నెల్ల తమలోని పగలు మాని వాసుదేవుని అభిషేక వాసరమున వాసుదేవుని అభిషేక వాసరమున. తుంబురు నారదులు గానం చేస్తూ ఉంటే నదులన్నీ నిండు నీళ్లతో ప్రవహిస్తూ ప్రశాంతంగా పంచభూతములు శాంతిని పొందాయి. ప్రాణులకు నెల్ల తమలోని పగలు మాని. ఇది గొప్ప మాట అండి. ఒకరి పట్ల ఒకరికి ద్వేషాలు పోయాయి ఆ సమయంలో. అందుకే గోవింద పట్టాభిషేక ఘట్టం వింటే మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ పోతాయండి. ఇది చాలా ప్రధానమైన అంశం. అందుకు గోవింద పట్టాభిషేకం గొప్పతనం. ఇంద్రుడికే నెగిటివ్ థాట్ పోయింది, అది తెలుసుకోవాల్సింది. అందరూ కలిసి ఒక్కసారి గోవిందా గోవింద అని ఉచ్చైస్వరంతో స్వామిని కీర్తించారు. ఇప్పుడు స్వామి పేరు ఇక్కడ నుంచి గోవిందుడు. ఎందుకంటే గోవులన్నిటికీ నువ్వే పాలకుడువయ్యా అన్నారు. అక్కడ గోవులు అనే మాటకి వివిధార్థములు ఉన్నాయి. గోవు అంటే భూమిని ఒక అర్థం, గోవులు అంటే వేదవాక్యములు, గోవులు అంటే ప్రాణములు, గోవులు అంటే ఇంద్రియములు, గోవులు అంటే కిరణములు, గోవులు అంటే ఆవులు. వీటన్నిటిని రక్షించేవాడు గోవిందుడు. అంటే వేదాలను, భూమిని, ప్రాణాలను, ఇంద్రియాలను, సూర్యకిరణాల ద్వారా శక్తులను రక్షించి మనల్ని పోషిస్తున్నవాడే గోవిందుడు. వేదముల్లో ఉన్న నామం ఇప్పుడు ఇలా పెట్టబడింది. కానీ గోవులన్నిటికీ ప్రభు అయి గోవిందుడు అయ్యాడు స్వామివారు. అప్పుడు కామధేనుడు స్తుతించేట, మా జన్మ ధన్యమైపోయిందయ్యా. గోవింద అంటే మావారు నువ్వు, గోపాల అంటే మా పాలకుడివి కనుక మా పేరు నీతో ముడిపడింది, నీ పేరు మాతో ముడిపడింది, నీతో అనుబంధం కంటే ఇంకేం కావాలయ్యా. నమస్కారం చేసేట. అసలు ఒక్క కామధేనువు దొరికితే చాలు అనుకుంటారు అందరూ. కోరికలు తీర్చుతాయి. అలాంటి కామధేనువులు గుంపులు కట్టుకొచ్చి భక్త కామధేనువైన కృష్ణ పరమాత్మని స్థితిస్తున్నాయండి. ఇంకేం చెప్పాలి? కామధేనువులు ఇవ్వలేనివి కూడా ఇవ్వగలిగేవాడు. కామధేనువులు స్వర్గానికి వెళ్ళే వాళ్ళకి సుఖాలు ఇస్తాయట. ఈయన స్వర్గం కూడా ఇవ్వలేని మోక్ష సుఖాన్ని ఇస్తాడు. ఇంక చెప్పడానికి ఉన్నది. అందుకే కామధేనువులు పితుకగల కోరికలివెల్ల కామధేనువుల పెక్కు కాచే కృష్ణుడవట అంటారు అన్నమాచార్య వారు. ఇలాగా కామధేనువులు ఇతర ధేనువులు అన్నీ కలిసి స్వామిని స్తుతిస్తూ ఉండగా గోవింద పట్టాభిషేకం చేసుకున్న గోపాలకృష్ణునికి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.